చూడండి మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిగిన ఏముందంటే ఇక్కడ 1 to 100 వరకు ఉండే రైట్ 1 నుంచి 100 వరకు ఉండే స్క్వేర్ వర్గాల యొక్క యావరేజ్ కదా అడిగింది. సో మీకు వర్గాల యొక్క యావరేజ్ అడిగినప్పుడు చూడండి 100 వరకు ఉండే వర్గాలను వస్తే 100 స్క్వేర్ అనే కదా అర్థం. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ డాష్ డాష్ 100 అంటే ఏమవుతుంది? ఇదే అర్థం. అంటే ఎన్ని నెంబర్లు వచ్చినట్లు మొత్తం ఇప్పుడు 100 వరకు ఉండే వర్గాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే 10 ఉంటాయి అనమాట. అర్థమైనా? సో నీకు వర్గాల యొక్క ఫార్ములా ఏమని చెప్తే మీకు n+1 2n+1 బై ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఇంకా అప్పుడు చెప్పండి మొత్తం 10 అనే ఉండేది. సో 10 + 1 ఎంత? 11. నెక్స్ట్ 2 10 20 + 1 ఎంత? 21 బై 6. సో మనకి ఏమంతా పోతుంది? 3 2 6 3 7 21. సో 11 7. సో 77 బై 2 అంటే ఏమవుతుంది? 2 3 6. నెక్స్ట్ 2 6 సరే 2 నెంబర్లు 16 తర్వాత 2 5 10. సో 38.5. సో అది. సో మీకు ఫార్ములా గుర్తుంటే ఆటోమేటిక్గా చేసేస్తారు ఈ లెక్కలు. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. నేను చెప్తాను ఇప్పుడు. 31 క్వశ్చన్ నెంబర్ 6 యొక్క మొదటి 10 గుణిజాల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో 10 గుణిజాలు అంటే ఫస్ట్ చూడండి మీకు ఏమొస్తుంది? 6 ఒక అట్లా 6 ఎంట్లా 10. ఈ విధంగా తీసుకుని ఎన్ని గుణిజాలంట? 10 అంటున్నాడు. సో 6 10 లాస్ట్కి అంతేనే. సగటే కదా కనుక్కోవాల్సింది. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు అంటే ఇవన్నీ ఏమిట్లో ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి కదా. సో మీరు యావరేజ్ కనుక్కున్నారంటే సింపుల్ ఏం చేయొచ్చు చెప్పండి? 60 + 6 ఎంత? బై 2. 66 బై 2 చేస్తే ఏమవుతుంది? 33. సింపుల్ కదా. ఏమంటారు? మీకు తెలిసి చాలు. 6 అనే ఎక్కంతో వచ్చినప్పుడు అవన్నీ అంక శ్రేణిలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు? 32ది 9 చేత భాగించబడే మొదటి 6 బేసి సంఖ్యల సగటు. ఇంతకుముందు వరుస గుణిజాలు అన్నాడు, కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? 9 చేత భాగించబడే 6 వరుస గుణిజాలు. చూడండి ఫస్ట్ బేసి సంఖ్యలు రావాలంటే 9 భాగించబడి 9 ఒక అట్లా 9. కానీ 9 అంటే 18 అనేది బేసి సంఖ్య అవుతుందే కాబట్టి తీసుకోకూడదు. నెక్స్ట్ 9 3 27 అంటే 1 ఇడిసి 1 తీసుకోవాలని అర్థం. చూడండి నెక్స్ట్ 9 దాళ్ళ 36 పోదు 9 5 45. అర్థమవుతుందని మీకు చెప్పేది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా? 9 6 54 తీసుకునేకి లేదు. 9 7 63 అంటే ఇక ఫస్ట్ 1 3 5 తర్వాత 7 తర్వాత ఏమొస్తుంది? 9 9 అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి? 6 తీసుకోవాలంటున్నాడు. సో 6 తీసుకోవాలన్నప్పుడు చూడండి సింపుల్గా 6 అని తీసుకున్నప్పుడు ప్రధాన సంఖ్యలు తీసుకున్నాడు. ఫస్ట్ ప్రధాన సంఖ్య ఏమొస్తుంది? బేస్ సంఖ్యల గురించి చెప్పింది సార్. బేస్ సంఖ్యలు అని అంటే 9 ఒక అట్లా 9 తర్వాత 1 3 5 7 మీకు తెలుసు కదా నెంబర్లు. తర్వాత అంటే 6వది ఏమొస్తుంది? బేస్ సంఖ్య అనేది 1 3 5 7 9 తర్వాత 11. సో 11 9 ఇప్పుడు 6 అంటే నేను ఏమంటే ఇవన్నీ రాయకూడదు, ఇంకా అనవసరం మీకు అవన్నీ. బేస్ సంఖ్యల గురించి కదా మాట్లాడిండేది. సో బేస్ సంఖ్యలు మాట్లాడినప్పుడు 1 3 5 7 9 తర్వాత 11 ఏదైనా కానీ బేస్ సంఖ్య మీరు కనుక్కోవాలని కష్టం. ఎన్ని రోజులు చెప్పిందో వాడు అన్ని రోజులు రాయాలి బేస్ సంఖ్య అనేది. అర్థమవుతున్నదే. సో వాడు ఏమంటున్నాడు? మనకి ఫస్ట్ది తర్వాత లాస్ట్ తెలిసి చాలు. 9 యొక్క గుణిజాలు కావాలంటే 9 చేయండి. 9 1 9 9 9 11 9 99. సో ఇప్పుడు ఈ 2 గుర్తు ఎంత అవుతుంది? 99 + 1 9 ఎంత? 100. సో 108. సో 108 బై 2 చేస్తే ఏమవుతుంది? 54. వాడు యావరేజ్ కదా అడిగిండేది 54. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు? 33వది 11 చేత భాగించబడి 7 సరి సంఖ్యల యొక్క చూడండి మొదటి 7 సరి సంఖ్యల యొక్క సగటు. అంటే 11తో పోవాలంట, కానీ ఏముండాలంట? సరి సంఖ్యలు ఉండాలంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి సరి సంఖ్యలు 7 కావాలంటే చెప్తా 2 4 తర్వాత చెప్పాలా 6 తర్వాత 8 తర్వాత 10 12. చూడండి ఎన్ని అయినాయి? 14. సింపుల్. 7 కావాలంటే 7 2 14 లాస్ట్కి వచ్చేది 14. మీరు పెద్దగా టెన్షన్ పట్టించిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా మీకు ఎన్ని కావాలంటున్నాడు? లాస్ట్ వాడు ఎన్ని కావాలన్నాడు దీంట్లో కూడా. సో అది చూసుకొని గ్యాప్ వాల్యూ 2n + 1 అన్న ప్రకారం చేసి వచ్చేస్తుంది. ఇక్కడ అర్థమవుతున్నది. ఇక్కడ
ఇక్కడ కూడా చూడండి 11వ రావాలంటే బేస్ సంఖ్యలు అంటే మీకు ఏ ఫామ్లో ఉంటాయని చెప్తే 2n+1 ఫామ్ మీకు ఫార్ములా చెప్పినప్పుడు చెప్పినానే లేదా ఎన్నోది ఇది ఎన్నోది 1 2 3 4 5 6 కదా సో 6 అని వచ్చినప్పుడు నార్మల్గా 2n+1 ఫార్ములా ప్రకారం చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 తక్కువ చేసుకోలేదు 13 వచ్చేస్తుంది మీకు చేసేగిన 2 6 12 + 13 ఎందుకంటే 2n+1 అంటే డైరెక్ట్ స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 3 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మనకు 1 నుంచి కదా స్టార్ట్ కావాల్సింది అందుకోసం దీన్ని మాత్రం 2 తగ్గించుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 2 నుంచే కదా స్టార్ట్ అయ్యింది కాబట్టి 2n ఫామ్ డైరెక్ట్ వర్కౌట్ అవుతుంది అందుకోసమే డైరెక్ట్గా 7 నెంబర్ కావాలంటే 2 వేల 14 సో మనకి ఎన్ని 14 నెంబర్ ఎన్నవది అవుతుంది మనకి ఇది 7వది అవుతుంది సో ఫస్ట్ 2 అనేది ఫస్ట్ నెంబర్ దీని యొక్క గుణిజాలు 11 యొక్క గుణిజాలు సో 11 ఇంట్లా 22 నెక్స్ట్ 11 × 14 చేయండి ఏమొస్తుంది 11 44 నెక్స్ట్ 11 కన్నా 11 ఒక 4 11 ఒక 4 సో మనకి 2 అట్లా ఏం చేయాలా చేస్తే ఏమొస్తుంది చెప్పండి 2 నెంబర్ 16 2 నెంబర్ 16 సో మనకి ఏమవుతుంది యావరేజ్ 88 సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు ఇది 11 కామన్ తీసింది అది డైరెక్ట్ మీరు ఏమంటారంటే ఇక్కడ కూడా నేను అదే చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కామన్ తీసింది మరి 7 11 కదా 11 తీయచ్చు తర్వాత ఇక్కడ కూడా 9 తీయచ్చు ఏమన్నా ఇప్పుడు ఏమంటానంటే అప్పుడు వీడు ఎన్ని సంఖ్యలు చెప్తున్నాడు వాడు సో 6 సంఖ్యలుగా చెప్పిండి అది సో 6 సంఖ్య ఏ సంఖ్యలు ఇవి బేస్ సంఖ్యలు సో బేస్ సంఖ్యలు కన్నప్పుడు కూడా కనుక్కోవచ్చు కదా మీరు ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అవుతారు అట్లా కొన్నిసార్లు చేసేటప్పుడు అందుకోసం నార్మల్గా తీసుకునేది బెటర్ కదా అనేది ఇక్కడ కూడా నేను ఏమంటారంటే 11 కామన్ తీసినప్పుడు డైరెక్ట్ మీరు ఏమంటారు అన్న లాస్ట్ చేసి ఏమవుతుంది 16/2 అని క్వశ్చన్ అంటే 8 అవుతుంది 11 నెంబర్ 8 డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు నేను ఏమంటానంటే ఒక లెక్క ఇప్పుడు చెప్పడానికి బాగుంటుంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మర్చిపోతారు కొన్నిసార్లు అండ్ ఎందుకంటే ఏమంటారంటే నువ్వు రాసుకునేది బెటర్ కదా ఎంతసేపు దానికి పెద్ద తేడా ఏముండదు కదా ఎగ్జామ్లో ఇట్లాంటి లెక్కలు అడుగుతున్న కృష్ణ గ్యారెంటీ ఉండదునే సో ప్రొసీజర్ కూడా తెలుసుకునేది బెటర్ కదా మీకు ఎట్లా రాస్తున్నామో నెంబర్లు చూడండి ఒకటే ప్రొసీజర్ ఫాలో కండి షార్ట్ కట్ ట్రిక్ కనుక చెప్పేసి నన్ను 1 సెకండ్స్లో చెప్పిస్తానంటే సరిపోదు కదా ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే అంటే ఇప్పుడు 11 + 8/2 చేసి 16/8 అంటే 11 నెంబర్ 8 ఆన్సర్ వచ్చేస్తుంది అది కాదు నేను ఏమంటానంటే ఒక్కటి చూడండి వాడు ఏమంటున్నాడంటే 11 చేతి బయట ఇవి అంటున్నాడు ప్రధాన సంఖ్యలను ఇచ్చా 11 చేతి బయట మామూలు ప్రధాన సంఖ్యలు అనుకోండి నార్మల్గా ఏదైనా వేరే రకంగా మార్చిన ఒక క్వశ్చన్ అతలకుతలం అవుతారు మీరు అందుకోసమే ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో కండి అని చెప్పింది నేను రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి 34 క్వశ్చన్ 8 చేత భాగించబడే మొదటి 12 సరి సంఖ్యల యొక్క సగటు ఇప్పుడు చూడండి 8 చేత భాగాలంటే క్వశ్చన్ ఏంటి 8 చేత మీరు 8 1 8 8 అంటే 16 8 3 24 అంటే ప్రతి నెంబర్ సరి సంఖ్య అంటే వరుస నెంబర్ రాని ఇప్పుడు వరుస నెంబర్ రాని క్వశ్చన్ సో మనం ఫస్ట్ 8 1 8 8 అంటే 16 ఇట్లా పోతుంటుంది ఎంత వరకు అంట 12 నెంబర్లు అప్పుడు సో 12 నెంబర్ల 90 అప్పుడు చెప్పండి 96 ఒక 8 ఎంత అవుతుంది 104 సో 104/2 అంటే ఎంత 52 సో మనకి 52 ఆన్సర్ సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉండదు ఇప్పుడు రైట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎంటర్ అయితే ఇప్పుడు వరకు చెప్పింది ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ ఇప్పుడు నుంచి చూడండి ఎప్పుడైనా ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఏమొస్తారంటే క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి 40 సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసినట్రా 40 సంఖ్యలు ఇచ్చినాడు సో ఈ 40 సంఖ్యల యొక్క సగటు అనేది ఎంత ఇచ్చినాడంటే 35 అంట ఇవి సంఖ్యలు ఇది వచ్చేసి యావరేజ్ 40 సంఖ్యల యొక్క సగటు 35 అని ఇచ్చినాడు తర్వాత దీంట్లో నుంచి ఏవో కొన్ని నెంబర్స్ తీసేసినాడంట తీసేసిన తర్వాత తీసేసేయలేదా సో తీసేసిన తర్వాత మిగిలిన సంఖ్యల యొక్క సగటు అడుగుతున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొన్ని సంఖ్యలు ఇచ్చేసి వాటి యొక్క యావరేజ్ ఇచ్చేస్తాడు సో ఇచ్చేసిన తర్వాత దీంట్లో నుంచి కొన్ని నెంబర్స్ని తీసేయమని చెప్తాడు సో ఎప్పుడైనా తీసేసేటప్పుడు ఎట్లుంటాయంటే ఆ నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే తీస్తామో ఆ తీసేసే నెంబర్స్ అనేటివి యావరేజ్ కంటే చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా లేదు చూడాలా సో యావరేజ్ కంటే పెద్ద నెంబర్లు ఏం తెగినా ఏమైతే మనకు సగటు అనేది తగ్గుతుంది యావరేజ్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది ఒకవేళ ఆ ఇచ్చిన నెంబర్లు అనేటివి యావరేజ్ కంటే చిన్న నెంబర్లు ఏంటిగిన ఏ నెంబర్లు చిన్న నెంబర్లు ఏంటిగిన యావరేజ్ అనేది ఏమవుతుంది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా మీకు ఇంతకు ముందు డీవియేషన్ మెథడ్ చెప్పేటప్పుడు ఏమంటుంటే ఏదైనా ఒక బేసిక్ నెంబర్ అనుకోమని చెప్తుంటే బేసిక్ నెంబర్ అనుకున్నప్పుడు దీనికంటే నెంబర్ పెద్దగా అనుకో మీరు ఏం చేస్తుంటే +9
+7 అని యాడ్ చేస్తుంటారు, దాన్ని యావరేజ్ గుర్తుంటారు. దీనికంటే తక్కువ నెంబర్ అయితే ఏం చేస్తుంటారు, -5 -6 అని రాసుకొచ్చి దాని తర్వాత మైనస్ చేస్తుంటారు. సో ఇప్పుడు దీనిలోన యావరేజ్ వాళ్ళు ఏం చేసినారు, ఇచ్చేసిన తర్వాత ఏవో కొన్ని నెంబర్స్ దీనిలో నుంచి తీసేయాలని క్వశ్చన్ చెప్తున్నాడు కదా. సో ఆ తీసేసేటప్పుడు నెంబర్స్ ఏ నెంబర్లు అయితే తీసేస్తారో ఆ నెంబర్లు దీనికంటే పెద్దగా ఉన్నాయంటే గిన యావరేజ్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అర్థమవుతుంది అదనే. సో నెంబర్స్ అనేవి దీనికంటే పెద్దగా ఉంటే యావరేజ్ తగ్గుతుంది, లేదా ఆ నెంబర్స్ అనేటివి ఈ యావరేజ్ కంటే చిన్నగా ఉన్నానుకో ఈ యావరేజ్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్న అర్థమైంది ఈ పాయింట్. సో ఏదైనా కూడా కొద్ది యావరేజ్ ఇచ్చినారు, ఆ యావరేజ్లో నుంచి ఏవో కొన్ని నెంబర్స్ తీసేయాలి. ఆ నెంబర్స్ యావరేజ్ కంటే పెద్దగుంటే ఆ యావరేజ్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. రైటా. ఒకవేళ యావరేజ్ అనేది ఆ నెంబర్స్ కంటే పెద్దగా ఉన్నానుకో ఏమవుతుంది, పెద్దగుంటే తగ్గుతుంది. ఎట్లా చెప్పినా కానీ అదే చెప్పాలా. రైటా. ఒకవేళ అట్లా కాకుండా నెంబర్స్ చిన్నగా ఉన్నానుకో, నెంబర్స్ అనేటివి చిన్నగా ఉన్నానుకో ఏమవుతాయి, అర్థమైనా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే వాటిలోనే 2 సంఖ్యలు తొలగించారా అని చెప్తున్నాడు. సో ఆ 2 సంఖ్యలు ఏంటి చెప్తున్నారా, ఒకటి 44 అంటున్నాడు, ఒకటి 44, ఒకటి 45 అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, దీంతో కంపారిజన్ చెప్పండి రా. 35 అనేది ఉండదు కదా ఇప్పుడు. సో ఈ 35లోన మనకి ఎంత ఎక్కువ ఉండదు, ఇది 9 ఎక్కువ ఉండదు. సో నెక్స్ట్ ఇది ఎంత ఎక్కువ ఉండదురా. సో ఈ 2 మొత్తం ఎంత అవుతుంది అప్పుడు, అర్థమైనా. ఇప్పుడు అంటే దీనికంటే ఈ 2 సంఖ్యలు ఎంత ఎక్కువ ఉన్నాయి, మొత్తము 19 ఎక్కువ ఉన్నాయి. సో ఈ 19 ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ 2 నెంబర్లు బయటకు తీసేసామనే లేదా, తీసేసాం కదా. అంటే ఇప్పుడు ఓవరాల్ మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 40 అని ఇచ్చారు వాళ్ళు. క్వశ్చన్లో మనకు నెంబర్లు ఎన్ని ఇచ్చిండేది, 40. తీసేసిండేది ఎంత, 44, 45. ఇప్పుడు దీంతో కంపారిజన్ చేసినాం. ఏం చేసినాము, కంపారిజన్ చేసాం. ఏం కంపారిజన్ చేసినామంటే ఇది +9 ఎక్కువ ఉండదు, ఇది వచ్చేసి +10 ఎక్కువ ఉండదు. అంటే ఇది ఏముండదు, ఓవరాల్గా +19 అనేది ఎక్కువ ఉండాలా, ఎక్కువ ఉన్నాయి. కానీ మీకేం చెప్తే ఈ నెంబర్స్ అనేటివి ఎక్కువ ఉంటే యావరేజ్ ఇది ఏమవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైనా. సో అంటే మీకు లాస్ట్ చెప్తాను. ఇప్పుడు +9 వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ 2 నెంబర్లు తీసేసినాం, కానీ మొత్తం నెంబర్లు ఎన్ని ఉండేది, 40 నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 నెంబర్లు తీసేసి ఎన్ని నెంబర్లు మిగిలింటాయి, అది రాసుకున్నాను లేట. సో ఇప్పుడు చెప్పండి, 19 ఒక అట్లా 19 2 అంటే మనకి ఏమొచ్చింది, 1/1/20 ఏమైతే 0. మీరు ఇక్కడ చెప్పండి, ఇక్కడ ప్లస్ వచ్చింటే లాస్ట్ దీంట్లో నుంచి తీసేయాల, ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చింటే కలపాల. సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోలేకుంటే ఫస్ట్ ప్లస్ ఉన్నదైనా మైనస్ ఉన్నదైనా రాసుకునండి. రైటా. ఓవరాల్గా మనకి ఏమొచ్చింది, ప్లస్ వచ్చింటే లాస్ట్ దీన్ని ఏం చేయాలా, మైనస్ చేయాలి. ఒకవేళ మైనస్ వచ్చింటే ప్లస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమున్నది, 35 ఉన్నది. సో 0.5 ఏం చేయాలి మనము, సో 0.5 తీసేసే రాలి. ఇక్కడ పాయింట్ అకౌంట్ పెట్టుకోండి, ఇక్కడ 0.5 అంతే కదా. సో తీసేసేయండి. 12 నుంచి 5 దిగిన 5. సో నెక్స్ట్ 4 ఉంటుంది కదా, 4. సో 34.5. సో మనకి యావరేజ్ అనేది, కొత్త యావరేజ్ అనేది ఏమవుతుంది మనకి 34 34.5. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఒకసారి 45 క్వశ్చన్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైటా. లేదంటే ఇది రాయండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టంటే 12 మంది వ్యక్తులు ఉన్నారంట. సో ఈ 12 మంది వ్యక్తులు ఉంటే ఈ 12 మంది వ్యక్తులకి యావరేజ్ చేసేసి 170 అంటున్నాడు. దీంట్లో నుంచి వీళ్ళు ఏమైపోయినారంటరా, వెళ్ళిపోయినారంట. సో వెళ్ళిపోయినారు కదా. సో వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలి, కంపారిజన్ చేయాలని చెప్తున్నా లేదు మీకు. ఇప్పుడు చెప్పండి, 170 ఇది ఉంది, ఇక్కడ వచ్చేసి 154. ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, యావరేజ్ అనేది ఎంత ఉండదు మనకి, 170 ఉండదు యావరేజ్. సో మనకి ఇది ఏమున్నది, 154. అంటే తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు, ఎంత ఉన్నది తక్కువ, -16. ఇది ఎంత తక్కువ ఉండదు, -13. ఇది -5. నెక్స్ట్ ఇది వచ్చేసి +2. అంతేనా. వీళ్ళు 4 వెళ్ళిపోయినారు. సో మనకి మోరాల్గా చూడండి, ఇక్కడ 2 క్యాన్సిలేషన్, ఇక్కడ ఏం మిగులుతుంది, -3 కదా. అంటే -3 -13 ఎంత, 16 కదా. సో 16 ఎంట్లా 12 అంటే -32 కదా. సో ఇప్పుడు ఇల్లు మొత్తము 32 వచ్చింది మనకి, కానీ వెళ్ళిపోయి ఎంతమంది వెళ్ళిపోయినారు, 4 వెళ్ళిపోయినారు. మొత్తం ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా అంటే 12 మంది. సో 12 మందిల నుంచి 4 వెళ్ళిపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉంటారు, 8 మంది బై 8. సో 8 ఒక అట్లా 8 4 32 అంటే ఏమొచ్చింది మనకి -4. ఇప్పుడు చూడండి -4 వచ్చిందంటే మీకు ఏమని చెప్తుంది, దానికి ప్లస్ చేయాలి. అంటే ఏమవుతుంది, 170 + 4 అంటే ఏమవుతుంది 174.
సో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే లాస్ట్ 46వ క్వశ్చన్ చూడండి కాన్సెప్ట్లోన 6 సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసినాడరా 6 సంఖ్యలు ఇచ్చినాడంట 6 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటారా 32 అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి 6 సంఖ్యల యొక్క సగటు 32 అయితే వాటిన మొదటి 3 సంఖ్యల్లో ప్రతి సంఖ్యను 2 పెంచినాడంట. ఏం చేసినాడంట ఇక్కడ చూడండి ప్రతి మొత్తం 6 ఉన్నాయి కదా దాంట్లో ఫస్ట్ 2 పెంచినాడంట అంటే +2 తర్వాత ఇంకో దాన్ని కూడా 2 పెంచాడు తర్వాత +2 మళ్ళీ ఇంకో దాన్ని కూడా 2 అట్లా 3 అవుట్ 2 పెంచినాడంట. తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ 4 తగ్గించాడట నెక్స్ట్ 3 తర్వాత 3 సంఖ్యలు 4 తగ్గించాడట. ఇప్పుడు మనం ఏమంటానంటే మీకు ఇప్పుడు +2 మైనస్ ఇట్లా మీకు ఆల్రెడీ మీకు తెలిసేది ఏం చేయాలనేది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ +2 అంటే మొత్తం ఎంత అయినాయి 6 కదా అంటే ఇక్కడ -4 బయట సెకండ్ ఇక్కడ పోతే ఇంకా -2 ఉంటుంది లేదా అంటే ఓవరాల్ మనకి మిగిలింది ఎంత -6. ఇప్పుడు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉండేది కాబట్టి బై 6 చేసుకుంటే ఏమవుతుంది -1 అంటే ఇప్పుడు ఏమైతే చెప్పండి యావరేజ్ అనేది 32 - 1 చేస్తే ఏమవుతుంది 31 +1 చేయాలన్నా తగ్గించాలా జాగ్రత్తగా అదే మీకు చెప్పిండేది ఇంతకుముందు నేను ఏం చెప్పిండేది మీకు ఎప్పుడు తీసేసినప్పుడు ఇది నెంబర్లు ఏమైనా తీసేసాను నెంబర్లు ఇక్కడ ఏమైనా తీసేసినాడా ఒక క్వశ్చన్ 45 క్వశ్చన్ చూడండి 45 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు 12 మంది విద్యార్థుల సమయం యొక్క సగటు ఎంతో ఇచ్చినాడు తర్వాత దాంట్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయినారు లేదా 44 క్వశ్చన్ చూడండి దాంట్లో నుంచి ఇద్దరిని తొలగించారు లేదా. ఇప్పుడు రండి క్వశ్చన్ 46 క్వశ్చన్కి రండి 6 సంఖ్యలకు సగటు 32 అందులో 3 సంఖ్యలు మెచ్చారు 3 సంఖ్యలు తగ్గిస్తారు అయితే కొత్త సరాసరి ఎంత ఉంటుంది అంతే. ఎవరైనా పోయినారు బయటికి నేను ఏమంటే ఇంతకుముందు ఎప్పుడు ప్లస్ ఉంటే మైనస్ చేయాలి మైనస్ ఉంటే ప్లస్ చేయాలని చెప్పిండేది పోయినప్పుడు ఏమైనప్పుడు ఆ సమూహం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు. ఇక్కడ ఎవరైనా పోయినారా మరి మీరు ఎట్లా చెప్తారు మీరు ఏది యాడ్ అయితే యాడ్ చేయడమే ఇప్పుడు పెరుగుతాయి అంతే. ఇంకోటి ఏమంటానంటే ఇప్పుడు మీరు ప్రతిసారి ఇట్లా -2 +2 చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే 3 నెంబర్లని ఏం చేసినాడు +2 చేసినాడు అంటే 3 2 ఎంత అవుతుంది +6 అవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఉండే ఈ నెంబర్కి +6 వస్తుంది నెక్స్ట్ ఇంకొక 3 నెంబర్లు 4 తగ్గించాడు కదా సో అప్పుడు 3 × -4 చేయాలి అప్పుడు 3 4 సో అప్పుడు ఏమైతే మనకి డిఫరెన్స్ ఇక్కడ మైనస్ అంటే ఇది ఎంత సార్ రెండవ డిఫరెన్స్ -6 ఇలా చేయాలి. అంటే ప్రతిసారి రాసుకోకూడదు ఇట్లా 3 నెంబర్లే 2 పెంచేయాలి అన్నాడు అప్పుడు 3 2 6 అంటే +6 అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ 4 నెంబర్ తగ్గించినాడు 3 నెంబర్ నెక్స్ట్ 4 అనేది తగ్గించాడు సో 3 4 12 అంటే -12 అవుతుంది. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత -6. ఓవరాల్ ఎన్ని నెంబర్ ఉన్నాయి 6 నెంబర్ ఉన్నాయి కాబట్టి -1 వస్తుంది. అంటే ఇప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుంది 1 తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది -32 - 1 అంటే 31. ఇది అర్థమైందే మీరు దాన్ని తీసుకొని వచ్చి మరి దీనికి రుద్దు కూడా అందుకని నేను చెప్పేది ఎక్కడ కాన్సెప్ట్ వాడాలో అక్కడ తొలగించినప్పుడు 2 వ్యక్తులు పోయినప్పుడు లేదంటే 3 వ్యక్తులు పోయినప్పుడు కొంతమందిని మనకు ఆ సమూహం నుంచి తీసేసినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి దాన్ని అర్థమైనా. మీరైనప్పుడు నార్మల్ మెథడే చేస్తాము పెంచినప్పుడు తగ్గించినప్పుడు అయినా కానీ ఈ సంఖ్యలు మాత్రమే విలువలో మార్పు సంఖ్యలో మార్పు వచ్చలేదు ఇక్కడ సంఖ్యలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి రైట్. సో మనకి యావరేజెస్లోనా లెవెల్ 1 క్వశ్చన్ నెంబర్ 60 మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమి చూడంట ఒక తరగతిలోన 28 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంట వాళ్ళ యొక్క యావరేజెస్ వచ్చేసి 12 years అంటున్నాడు. సో ఇప్పుడు నార్మల్గా అబ్జర్వ్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట 24 మంది ఉన్నారంట వ్యక్తులు 28 సో 28 మంది ఉన్నారంట. అయితే వీళ్ళకి యావరేజ్ ఎంత అంటున్నాడు 12 సంవత్సరాలు అంటున్నాడు కదా. ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేసింటారంటే 28 × 12 చేసింటారు రైటా. సో అప్పుడు చేసి మీకు ఏమొస్తుంది చెప్పండి 12 నెంబర్ల 96 అంటే ఇంకా 9 ఉంటుంది. నెక్స్ట్ 12 2 24 సో ఒక 24 9 ఎంత 30 అంటే 28 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 12 అయితే వాళ్ళు టోటల్ ఎంత అవుతుంది 336 అవుతుంది రైటా. అయితే నెక్స్ట్ ఏమంటున్నారంటే ఈ 20 మంది విద్యార్థులకి ఒక టీచర్ వచ్చినాడంట అంటే మెంబర్స్ సంఖ్య ఏమవుతుంది అప్పుడు ఎంత పెరుగుతుంది ఒకరు వచ్చినారు కాబట్టి ఎంతమంది వచ్చింటే అంత పెరుగుతుంది సింపుల్గా. అప్పుడు ఎంతమంది అవుతారు వాళ్ళు 29 మంది అవుతారంట. అయితే అప్పుడు యావరేజ్ కూడా ఒకటి పెరుగుతుందంట యావరేజ్ కూడా ఒకటి పెరుగుతుంది అప్పుడు ఎంత అవుతుంది అది సో 13 అవుతుంది. సో అప్పుడు 13 అయినప్పుడు ఈ 2 ఇంటి చేసి ఏమొస్తుంది చెప్పండి 13 9 377 వస్తుంది అంటే ఇది కొత్తగా వచ్చినప్పుడు. అప్పుడు ఈ 2 డిఫరెన్స్ చేసి అంటే 377 నుంచి 336 తీసేసి మనకి ఏమొస్తుంది చెప్పండి 1 తర్వాత 41 వస్తుంది. ఈ 41 అనేది ఎవరిది ఉంటుంది చెప్పండి డిఫరెన్స్ ఎవడైతే కొత్తగా యాడ్ అయింటానో వాళ్ళది ఉంటుంది. మీరు ఈ విధంగా చేసి ఉంటారు
బట్ మనము ఈ ప్రొసీజర్లు అనేవి వాడకూడదు. ఇది బేసిక్ మెథడ్ ఇది, రైటా. సో నేను ఏమంటానంటే ఇప్పుడు నుంచి వచ్చే క్వశ్చన్స్లోన ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈజీ క్వశ్చన్ కాబట్టి ఈజీ చేస్తారు. కొన్నిసార్లు వేరే రకంగా అంటే మీరు లెవెల్ 2 కానీ దీంట్లోనే లెవెల్ 3 కొన్ని లెక్కలు చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ చేసుకుని పోతే ఇబ్బంది పడతాం మనం, రైట్. కాబట్టి ఈ మెథడ్ మీకు తెలిసినా అవాయిడ్ చేయాలి ఇప్పటి నుంచి, దీన్ని వాడకూడదు మీరు, రైటా. సో నేను చెప్పేది ఏం చూడండి ఒకసారి, అంటే ఏం చెప్తానో చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. 28 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 28 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఈ 28 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత? 12 సంవత్సరాలు ఇచ్చినాడు, రైటా. తర్వాత ఏమైంది అనుకంటే ఒక ఉపాధ్యాయుడు దాంట్లోకి జాయిన్ అయినాడు అంటున్నాడు. సో జాయిన్ అయినప్పుడు ఎంత అవుతారు వాళ్ళు? ఎంతమంది అవుతారు? 29 మంది అవుతారు. అప్పుడు ఒకవేళ జాయిన్ అవ్వచ్చు, తగ్గొచ్చు, ఏదైనా చేయని. సో ఇప్పుడు జాయిన్ మీకు అన్ని రకాల సిచ్యువేషన్ అనేవి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుపోయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్కి అర్థం చేసుకోండి, మనం తగ్గితే ఎట్లా అని మరి ఇప్పుడు డౌట్ అడుగుద్దు, ఎందుకంటే అన్ని రకాల క్వశ్చన్లు వస్తాయి ఇప్పుడు. సో ఇప్పుడు 29 మంది ఒక జాయిన్ అయితే వీరి యొక్క సగటు అనేది కూడా ఒకటి పెరుగుతుంది అనుకుంటే ఎంత అవుతుంది? వీళ్ళది 13 అవుతుంది. సో నార్మల్ మీరు ఎంత చేయాలంటే ఇక్కడ ఎంత పెరిగింది? +1 పెరిగింది. ఇక్కడ కూడా ఎంత పెరిగింది? పెరిగింది కాబట్టి +1 పెరిగింది, రైటా. సో మరి ఇది ఏదైతే నెంబర్ ఉన్నదో దీంతోనా, ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో అది దాన్ని దీంతోనే ఇంటి చేయాలి. చేసేమో చెప్పండి. 1 × 13 చేసేమొస్తుంది? 13 + 1 × 28 చేసేమొస్తుంది? 28 వస్తుంది. సో మనకి 13 + 28 ఎంత? సో మనకి ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ కూడా ఏమి? 48. సో ఇంతకుముందు మనం ఇంటి చేసినప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది లేదా? సో ఈ క్లోజ్ మెథడ్లో మనకి ఏమవుతుంది? సో సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, రైటా. సో ఒకటి ఇది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఈ మెథడ్ ఫాలో అవ్వాలి ఇప్పటి నుంచి, రైటా. రైట్, ఇది క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూద్దాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చినాడంటే ఒక తరగతిలోన 39 మంది విద్యార్థులు ఉన్నారంట. వారి యొక్క సగటు బరువు అనేది 51 కేజీలు అని ఇచ్చినాడు. సో మనకి ఎంతమంది ఉన్నారా? 39. సో మనకి 39 మంది ఉన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ అనేది ఎంత? 51 కేజీస్ అని చెప్తున్నాడు, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ తర్వాత మేము ఉపాధ్యాయుని బరువును కలుపుకుంటే అని అంటున్నాడు. ఓకే, ఇఫ్ వి ఇంక్లూడెడ్ వెయిట్ ఆఫ్ ది టీచర్. సో టీచర్ని కూడా కలుపుకోవాలంట. సో టీచర్ యొక్క వెయిట్ని కూడా కలుపుకోవాలనుకుంటే కానీ వాళ్ళ యొక్క సగటు బరువు అనేది ఏమవుతుందంట? 51.2 అవుతుందంట. ఇక్కడ చూడండి, ఒకటే కదా టీచర్ అంటే. సో మనకి ఎంతమంది అవుతారు అప్పుడు? వీళ్ళు 40 మంది అవుతారు. అప్పుడు దీని యొక్క యావరేజ్ అనేది ఏమవుతుందంట? అంటే 51.2 అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఎంత పెరిగింది? +1 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? రైట్, +0.2 అనేది పెరిగింది. మీకు ఏమని చెప్తే ఇక్కడ ఉన్న నెంబర్తోనా ఇంటి చేస్తే, సో 1 × 51.2 చేస్తే మనకి ఏమొస్తుంది? 51.2 వస్తుంది. ప్లస్ తర్వాత 0.2 × 38, 39. సో మనకి ఫస్ట్ పాయింట్ ఉండదని మర్చిపోండి. 39 × 2 చేస్తే ఎంత వస్తుంది? 39 2 78. సో 78 అనుకంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ తర్వాత పాయింట్ కాబట్టి 7.8. సో మీకు చెప్పండి 0.2 తర్వాత 7.8 గుర్తు ఎంత అవుతుంది? 8 కదా ఇది. అంటే 8 ఒక 51 ఎంత? 59. సో జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసి చూడండి. క్వశ్చన్ నెంబర్ 62 ఏమి ఇచ్చినాడంటే ఒక విద్యార్థి 4 సబ్జెక్టులో సాధించిన సగటు మార్కులు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 4 సబ్జెక్టులో సగటు మార్కులు ఎంత ఉన్నాయంటే 75 మార్కులు అంట, రైటా. అయితే కానీ దానికి ఇంగ్లీష్ మార్కులు కూడా కలిపితే సగటు మార్కులు అనేవి 70 అవుతాయి అంటున్నాడు. సో ఇంకొక సబ్జెక్ట్ మార్కులు కూడా యాడ్ చేసి అప్పుడు ఎన్ని అయితే వీడా 5 అయితే. సో మార్కులు ఎన్ని అయితే అని చెప్తున్నాడు? 70 అయితే అంటున్నాడు. అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. అయితే అతను ఇంగ్లీష్లో ఎంత స్కోర్ సాధించాడు అనుకుంటున్నాడు. అంటే సింపుల్గా ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనేది ఎవరైతే యాడ్ అయింటారో వాళ్ళ నెంబర్ వస్తుందా అని అర్థం, అంతే కదా. సో మీరు ఇప్పటివరకు చేసిన మెథడ్లో మీకు ఏమవుతుంది? ఎవరైతే యాడ్ అయింటారో ఈ మెథడ్లో వాళ్ళ యొక్క వాల్యూ అనేది వస్తుంది మనకి ఇక్కడ, రైటా. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? మనకి ఇక్కడ +1, ఇక్కడ వచ్చేసి -5. సో చెప్పండి +1 × 70 చేస్తే ఏమొస్తుంది? +70. నెక్స్ట్ -5 × 4 చేస్తే 5 4 20. కాబట్టి మనకి ఎంత వస్తుంది? మనకి 50 అనేది వస్తుంది. సో మనకి వాడి క్వశ్చన్ కూడా మనకి ఏమడిగినాడు? ఇంగ్లీష్లో సాధించిన స్కోర్ కాబట్టి ఇంగ్లీష్ అనేది యాడ్ చేసినారు కాబట్టి ఇంగ్లీష్ వాల్యూ అనేది వచ్చింది 50, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఒక ఎన్ అది రైట్ n సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు? 40 అంట. సో మనకి చూడండి n సంఖ్యల యొక్క సగటు అనేది ఎంత అంట? 40 అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమంటుండే ఇంతకుముందు ఏదో ఒక నెంబర్ ఇస్తుండే, ఇప్పుడు n అని ఇచ్చాడు. ఏదని ఇచ్చా మనం అంతే. n సంఖ్యల యొక్క సగటు 40, రైట్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? ఒక సంఖ్య 80ని కలిపితే ఇక్కడ చూడండి ఏ సంఖ్యను కలపాలో కూడా ఇచ్చినాడు వాడు. ఇంతకుముందు ఏమవుతుండే? ఏదో ఒక సంఖ్యని కలిపితే
సగటు అనేది ఏమో పెరుగుతుందని తగ్గుతుంది అంటున్నాడు. కానీ వాడు ఏ నెంబర్ కలుపుతున్నామో రిజల్ట్ కూడా చెప్తున్నాడు. వాడు ఏం కలుపుతున్నారంటే వాళ్ళు 80ని కలిపితే అంటే ఒక సంఖ్యని కలుపుతారు. అప్పుడు కలిపిన ఎన్ని ఉన్నది ఏమవుతుంది n+1 ఒకటి కలిపినారు కదా, సో n+1 అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి యావరేజ్ అనేది 41 అవుతుందంట. రైటా ఇక్కడ కలిపింది ఏదో కూడా మనకు రిజల్ట్ తెలుసు. మరి రిజల్ట్ రావాలంటే మనం ఏం చేస్తుంటే ఇప్పుడు చూడ అంటే ఫస్ట్ పెరిగిందా తగ్గిందా +1 పెరిగింది. ఇక్కడ ఏమైంది ఇక్కడ కూడా +1 పెరిగింది. మనం ఇప్పుడు ఏం చేయాలా ఇది ఇంటి దగ్గర తెలిసింది. సో 41 ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది 41 తర్వాత 1 ఇంటూ n చేసి n కాబట్టి ఏమైతే 41 ప్లస్ n. సో దీని వాల్యూ మనకు ఆల్రెడీ వాడు ఇచ్చేసినాడు. ఎంత అంటున్నాడు ఎంత వచ్చేది అంటే వాల్యూ 80 అని చెప్తున్నాడు వాడు. సో మనం కనుక్కోవాల్సిన లెక్కలు ఏమంటున్నాడు మనకి n వాల్యూ కదా కనుక్కోమని చెప్పిండేది. సో n వాల్యూ కనుక్కోవాలంటే అప్పుడు ఏమైతే n ఈక్వల్ ఏమైతే చెప్పండి. సో మనకి 80 మైనస్ ఈ +1 ఈ 41 అనేది ఈక్వల్ అవుతుంది కోసం మైనసే కదా ఇది. సో మనకి 80 నుంచి 41 పోతే ఎంత 39. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కావాలంటే క్వశ్చన్ నెంబర్ 64 చూడండి ఏమి ఇచ్చాడంటే ఒక సమూహంలోన 19 మంది వ్యక్తుల యొక్క సగటు నెల జీతము 16,000 అంటున్నాడు. సో 19 మంది వ్యక్తులు ఉన్నారంట. సో 19 మంది వ్యక్తుల యొక్క సగటు జీతం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినారా 16,000 అని ఇచ్చినాడు. అయితే 20,000 జీతం ఉన్న మరో వ్యక్తి అంటే ఇక్కడ చూడండి వాని వాల్యూ కూడా ఇచ్చేసినాడు. ఎంత జీతం ఉన్నదని కనుక్కోవాలంటే 20,000 జీతం ఉన్న ఒక వ్యక్తి వచ్చి యాడ్ అయినాడంట. ఆ సమూహంలో చేరితే ఇప్పుడు ఆ సమూహం యొక్క నెల జీతం అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందేనా? సో ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒక వ్యక్తి అనేది చేరినాడు. చేరితే ఎంత అవుతారు వాళ్ళు సగటు అనేది వ్యక్తులు 19 మంది ఉన్నారంట. వాళ్ళు ఒక వ్యక్తి చేరితే 20 మంది అవుతారు. ఇప్పుడు వారు వచ్చి చేరినాడంటే వాని యొక్క జీతం ఎంత ఉన్నది 20,000 ఉండదు. సో ఎప్పుడైనా కానీ మీకు ఇంతకుముందు చెప్పేటప్పుడు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానంటే సగటు గురించి చదివేటప్పుడు ఆల్రెడీ ఎంతో కొంత సగటు ఉంటుంది. వేరే వాడు వచ్చి దీంట్లోకి జాయిన్ అయినా లేదంటే ఈ సమూహంలోకి అంటే జాయిన్ అంటే చేరితే కానీ లేదంటే ఈ సమూహం నుంచి కానీ వెళితే కానీ అంటే మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చెప్పిన లాస్ట్ క్లాస్లో. ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ ఒక గుంపులో ఉన్న యావరేజ్ అనేది 16,000 ఉండదు. ఇక ఇప్పుడు ఈ 16,000 కంటే తక్కువ అమౌంట్ ఉండేవాడు జాయిన్ అయినాడు అనుకో దాంట్లోకి యావరేజ్ అనేది ఏమైపోతుంది తగ్గుతుంది. ఒకవేళ ఈ 16,000 కంటే ఎక్కువ జీతం ఉండేవాడు ఈ వాల్యూ కంటే ఎక్కువ జీతం ఉండేవాడు వచ్చి ఈ గుంపులోకి ఒకవేళ జాయిన్ అయితే దీని యొక్క యావరేజ్ అనేది ఏమవుతుంది కంపల్సరీ పెరుగుతుంది. రైటా? కాకపోతే వాడు క్వశ్చన్ ఏమడినాడు అనుకుంటే జాయిన్ అయిన తర్వాత క్లాస్ క్వశ్చన్ ఏమడిగింది కదా జాయిన్ అయిన తర్వాత ఆ సమూహం యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా మరి ఈ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది ఏమవుతుంది పెరుగుతుంది. ఖచ్చితంగా ఏమవుతుంది పెరుగుతుంది. ఎవరు చూడండి అప్పుడు ఎందుకంటే ఏం రాస్తాడు అంటే 16,000 ప్లస్ ఆ వాల్యూ పెరిగిందని ఎక్స్ అనుకోండి. అంటే ఎంతో కొంత పెరుగుతుంది. పెరిగేది ఎక్స్ అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం రాయాలి చెప్పండి. ఇక్కడ ఎంత పెరిగింది ఇక్కడ +1 పెరిగింది. ఇక్కడ ఏం పెరిగింది +x. సో మనకి చూడండి 1 ఇంటి దగ్గర చేయాల్సింది చేస్తే మనం మారుతుందా? సో మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 16,000 + x వస్తుంది. తర్వాత x ఇంటూ 19 చేయాలి. సారీ ఇక్కడ ఇచ్చుకోండి రాసిన సారీ x ఇంటూ 19 చేస్తే ఏమొస్తుంది చెప్పండి +19x. రైట్. ఇది ఓవరాల్గా చేసి మనకి ఎవరైతే జాయిన్ అంటారో వాని యొక్క జీతం వస్తుంది. మళ్ళీ వాని జీతం ఎంత అని చెప్తున్నాడు వాడు 20,000 అని చెప్తున్నారు. రైట్. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగినా సున్నా పెట్టాలా ఓకే. మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగినా x + 19x ఎంత అవుతుంది 20x = ఇతనికి ఏముండదు 20,000 ఉండదు. ఇక్కడ ఇంకేముండదు 16,000 ఉండదు. సో మనకి ఈ 16,000 నుంచి 20,000 నుంచి 16,000 అయితే ఉంటుంది ఇంకా 4,000. సో ఇక్కడ 0 0 కూడా క్యాన్సిల్ చూడండి రెండవ కార్డులా అంటే మనకి x = ఎంత వచ్చింది. సో x = 200 వచ్చిందంటే మనకు కావాల్సింది ఈ వాల్యూ x = అడగలేదు వాడు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సగటు ఎంత అవుతుంది అనుకుంటే మనం ఇదే కదా అనుకునేది. అంటే 16,200 మనకు ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 16,200. మీకు ఏం చెప్తే ఖచ్చితంగా పెరుగుతుంది. అది పెరిగేది ఎంత పెరిగింది 200 పెరిగింది కాబట్టి 16,200. రైట్. క్వశ్చన్ నెంబర్ 66 ఏమి ఇచ్చాడు చూడండి 5 సంఖ్యల యొక్క సగటు 27. సో మనకి ఏమి ఇచ్చినాడంటే 5 నెంబర్స్ ఉన్నాయట వాటి యొక్క యావరేజ్ అనేది 27 అట్రా. అయితే ఒక సంఖ్యని తొలగించినారంటే ఇప్పుడు సో ఇప్పుడు చెప్పండి 5 నుండి తొలగించారంటే ఎన్ని అయితే 4 అయితే వీటి యొక్క యావరేజ్ ఇచ్చినారా 25 అయితే అని చెప్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే లాస్ట్కి తొలగించబడిన సంఖ్య ఏదని క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ చూడండి దీంట్లో ఒక పాయింట్ చెప్తే మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో 5 నుంచి 4 అయింది అంటే ఏమవుతుంది
-1. ఇక్కడ ఎంత అయింది? ఇక్కడ -2. సో ఇక్కడ మీరు జాగ్రత్త -1 × 25గా చేయాల్సింది. చేస్తే ఎంత వస్తుంది? -25. నెక్స్ట్ -2 × 5 చేసే 2 5 10. అంటే మనకి ఏమొచ్చింది? అంటే -35 అని కాదా ఆన్సర్? -35 అని కాదా ఆన్సర్? ఇక్కడ ఏమని అర్థము? మైనస్ అంటే ఏమని అర్థం అనుకోండి, ఇక్కడ తొలగించబడిందని అర్థం, రిమూవ్ చేసినారని అర్థం. అది అర్థమైనా? సో మైనస్ గుర్తు వచ్చిందంటే ఏమని అర్థం? ఇక్కడ ఈ నెంబర్ని ఈ సమూహం నుంచి తొలగించబడింది అని అర్థం. సో అది గుర్తు రాసుకుని కావాలంటే తొలగించబడింది. రైట్, రిమూవ్ చేసినట్లు అర్థం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి, 67 ఏమి ఇచ్చినాడని చూడండి. రైట్, 5 సంఖ్యల యొక్క సగటు 30 అయితే 5 సంఖ్యల యొక్క సగటు అంట 5 సంఖ్యల యొక్క సగటు అనేది 30 అయితే గిన అందులో నుంచి మళ్ళీ ఒక సంఖ్యని మినహాయిస్తే అంటున్నాడు. సో మినహాయిస్తే గిన వాడి యొక్క సగటు అనేది 31 అవుతుంది అనుకోసం అంటున్నాడు. సో మనకి అప్పుడు మినహాయిస్తే అంటే 4 కదా అర్థం, అప్పుడు 31 అవుతుంది అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమైంది? ఇక్కడ 31 అంటే +1, ఇక్కడ వచ్చేసి -1 చేసి -31 చేసి ఏమొస్తుంది? -31. నెక్స్ట్ 5 1 అట్లా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సో -26 అనే కాదు అర్థం, 26 అని అర్థం. మైనస్ అనే గుర్తు తొలగించబడింది అని క్వశ్చన్ అర్థం. రైటా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినాడంటే 5 మంది సభ్యులున్న ఒక కుటుంబం యొక్క సగటు 28 సంవత్సరాలు అంటున్నాడు. సో 5 మంది సభ్యులు ఉన్నారంట, వీళ్ళ యొక్క కుటుంబం యొక్క సగటు వయసు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? 28 సంవత్సరాలు అంటున్నాడు. అలాగే వారి నుంచి 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తిని తీసేసినారు. ఎవరు పోయినారు? బయటికి ఎవరు పోయినారు కూడా చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి తొలగిపోయినాడు అంట. అప్పుడు వ్యక్తి తొలగిపోతే ఎంత అవుతుంది రా మనకి? 4 అవుతారు. ఇప్పుడు చూడండి, వెళ్ళిపోయినది ఎన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తి వెళ్ళిపోయినాడు? 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వెళ్ళిపోయినాడు. అంటే యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నోడు పోయినాడు, యావరేజ్ కంటే తక్కువ ఉన్నోడు పోయినాడా? సో తక్కువ ఉన్నోడు బయటికి వెళ్ళిపోయినాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బయటికి వెళ్ళిపోతే అనేది యావరేజ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్. అన్నా ఎందుకన్నా ఇంతకు ముందు తక్కువ ఉన్నప్పుడు పోయితే అనుకుంటే తగ్గుతుంది కదా ఇప్పుడు అనుకుంటే చెప్పకూడదు. యావరేజ్ ఎంతైతే ఉండదునో దీంట్లోకి ఒకడు వస్తాడు. వచ్చేవాడు ఎట్లా ఉండాలంటే వీనికంటే ఎక్కువ ఉండాలా, అయితేనే పెరుగుతుంది. పోయేవాడు అంటే ఈ సమూహం నుంచి బయటికి పోయేవాడు ఎట్లుండాలా, వీనికంటే ఎక్కువ ఉంటేనే తగ్గుతుంది. వాళ్ళు వీనికంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? యావరేజ్ అనేది పెరుగుతుంది అనగానే అర్థం. ఈ పాయింట్ అర్థం చేసుకున్నాను జాగ్రత్తగా మీరు. సో ఎప్పుడైనా ఇప్పుడు ఎంత యావరేజ్ ఉన్నదనో ఈ సమూహం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడంటే వెళ్ళిపోనివ్వండి, కానీ దానికి యావరేజ్ తగ్గుతుందే పెరుగుతుంది ఎప్పుడైనా కష్టం. అంటే వీనికంటే ఎక్కువ ఉండాలి యావరేజ్. బయటకు పోయినప్పుడు వీనికంటే ఎక్కువ ఉంటేది తగ్గుతుంది, ఎక్కువ తీసుకుపోతారు కాబట్టి. వీనికంటే తక్కువ ఉంటే కినా పెరుగుతుంది, ఎందుకంటే మనకి ఇడిచిపోతారు కదా ఇక్కడే, కాబట్టి పెరుగుతుంది అని అర్థం. ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇప్పుడు తొలగిపోయిన తర్వాత అప్పుడు ఈ యావరేజ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అందుకోసం ఎంత నా పెరిగేది ఎంత అయితే తెలియదు నాకు. సో ఎంత ఎక్స్ అనుకుంటాను. అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు ఫైనల్గా, ఆ పెరిగింది ఎంతో కనుక్కోమని అంటాడు నాకు తెలిసి. అయితే మిగతా వారి యొక్క సగటు ఎంత అనుకోసం, అంటే వీడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు సగటు వస్తుంది కదా, ఆ సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు ఇక్కడ ఏమైంది? వాల్యూ అనేది ఒకటి తగ్గినారు, ఇక్కడ ఏమైంది? +x అనేది పెరిగింది. సో ఇక్కడ చెప్పండి -1 × 28 చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇది చేస్తే ఏమొస్తుంది? -28 తర్వాత -x. సో ఇక్కడ +5x × 5 చేస్తే ఏమవుతుంది? +5x. ఇక్కడ చేస్తే మీకు ఏమవుతుంది వాల్యూ అనుకోసం చెప్పినాడు? 20 అవుతుంది అనుకోసం చెప్తున్నాడు. ఓవరాల్గా వాడు ఇచ్చాడు కదా 20. బయటికి పోయింది ఎవడు? 20, కాబట్టి 20. సో ఇప్పుడు మీరు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? -28 తర్వాత +4x = 20 చేసినా మళ్ళీ 4x = ఈ -28 అవుతుంది పోతే +28 కదా ఇది. సో +28 అంటే అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ 7 కాదు, నిజ అవతలం పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ అయితే కదా. సో -28 అవతలం పోతే ఏమవుతుంది? +28. అంటే +28 అంటే ఏమవుతుంది? 48. సో అప్పుడు 4 కార్డుల 4 అంటే x కూడా మనకి ఎంత వచ్చింది? 12 అంటే మనకి ఎంత అవుతుంది మొత్తము? సో 40 అవుతుంది అనమాట ఆన్సర్. ఆప్షన్స్లో 40 లేదా? బయట చేయకూడదు, అట్లా చేయకూడదు. ఏం ఇచ్చాడు క్వశ్చన్? రైట్ మనకి రిమూవ్ చేసినారని కష్టం కదా చెప్పిండేది. రైట్, ఒక 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి తీసివేస్తే, సో మనం తీసివేస్తే అని కష్టమైనప్పుడు మనం ఇంత చేయకూడదు. మనకి ఏం గుర్తు చేసుకోవాలో చెప్పింది మీకు. తీసేసినప్పుడు మైనస్ గుర్తు చేసుకోవాలి కదా, మర్చిపోయినా మేడ మైనస్ వస్తున్నానే లేదు, తీసేసినట్టు కదా చెప్పింది. మనకి యాడ్ వేసింది దానికంటే ప్లస్ చేసుకుంటాం, తీసేసినప్పుడు మాత్రము మైనస్ చేసుకోవాలి. వాడు యాడ్ అయ్యలేడు,
తొలగించబడినాడు కదా. సో తొలగించబడినాడు అంటే మైనస్నే రాయాలి, ఎందుకంటే మైనస్ రాసినాం కదా. సో మైనస్ రాస్తాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది, 4x = 8 అవుతుంది. అప్పుడు x = ఏమవుతుంది చెప్పండి, 4 1 4 2 8. సో మనకి x = 2 వచ్చినప్పుడు, కానీ ఇది కాదు అడిగింది, ఎంత పెరిగిందంటే 2 పెరిగింది. కాకపోతే ఇప్పుడు ఏమైతుంది, తొలగించిన తర్వాత సగటు అన్నాడు, అప్పుడు ఏమవుతుంది 28 + 2. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 30. రైట్. సో మనకు తొలగించబడింది కాబట్టి, తొలగించబడింది అంటే మైనస్ అని మనకి ఇక్కడ రాసినాం కదా. సో తొలగించబడింది కాబట్టి -20 అని రాసుకోవాలి. తొలగించబడినప్పుడు జాగ్రత్త చూసుకున్నాండి అక్కడ. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 75 ఏమి ఇచ్చినాడంటే 90 కిలోలు బరువున్న ఒకరి స్థానంలోన మరొక వ్యక్తి వచ్చినాడంట. రైటా. అయితే 8 మంది పురుషుల యొక్క సగటు బరువు, 8 మంది పురుషుల యొక్క సగటు బరువు అనేది ఏమైందంట, ఇక్కడ చూడండి ఒకడు పోయినాడు, ఫస్ట్ ఒకడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఇంకొకరు జాయిన్ అయినారు. మీకు అర్థమవుతున్నది ఇక్కడ కొంచెం మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకరు వెళ్ళిపోయినారు, వెళ్ళిపోయిన వాళ్ళ స్థానంలో మళ్ళీ ఇంకొకరు వచ్చి యాడ్ అయినారు. అంటే ఇక్కడ అంటే సంఖ్యలో ఏమైనా మార్పు వస్తుంది, సంఖ్యలో ఏం మార్పు రాదు. సో సంఖ్యలో మార్పు రాలేకుంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు అంటున్నాడు వాడు, లాస్ట్ చూడండిగా. అయితే 8 మంది యొక్క ఇది సగటు బరువు అనేది 2 కేజీలు పెరిగింది అన్నాడు. అంటే ఫస్ట్ చివరిలో 8 మంది ఉన్నారంటే ఫస్ట్లో కూడా ఎంతమంది ఉన్నట్టు అర్థము, సంఖ్యలో మార్పు రాదు. ఒకడు బై కసి ఒకడు ఆయన అంటే సంఖ్యలో మార్పు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 8 మంది సభ్యులు ఉన్నారని కష్టం మీరు అనుకుంటే గిన. సో మనకి ఈ 8 మంది సభ్యుల యొక్క సగటు ఎంత ఉందో తెలియదు మనకి. మనకు తెలుసుకోకున్నప్పుడు ఏమనుకుంటానంటే నేను ఎక్స్ అనుకుంటా. తర్వాత ఏమవుతారంటే దీంట్లో నుంచి, ఈ సమూహంలో నుంచి 8 మంది సమూహంలో నుంచి ఒకరు వెళ్ళిపోయినారంట. ఒకరు వెళ్ళిపోయి ఆయన ప్లేస్లో ఇంకొకరు వచ్చినారంట. అంటే ఇంకొకరు వచ్చి జాయిన్, అప్పుడు సభ్యుల సంఖ్య ఏమైనా మారుతుందా, 8 ఉంటుంది. అంటే ఒకరు పోయినారు మళ్ళీ ఇంకొకరు వచ్చినారు కాబట్టి 8 మంది 8 ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, యావరేజ్ అనేది పెరుగుతుంది అనుక. ఎంత పెరుగుతుందంట, 2 పెరుగుతుంది అనుక. అప్పుడు నేను ఏమని రాసినప్పుడు x + 2 అనేది. రైటా. సో ఈ సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమైనా పెరిగిందా, ఏం పెరగలేదు, 0. సో మనకి ఇక్కడ ఏమైనా పెరిగిందా, +2 పెరిగింది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ +2 పెరిగిందంటే ఇక 2 × 8. అదే ఇప్పుడు ఇది 0 ఇంటి ఏం చేసినా కూడా మనం రాయాల్సిన అవసరం. సో 16 ఇక్కడ ఏం రాయాలనేది మీరు చెప్పండి. గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా ఇక్కడ ఏం రాసుకుంటారు అనుకంటే న్యూ మైనస్ ఓల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. న్యూ మైనస్ ఓల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకనుకంటే ఒక్కొక్కడు వెళ్ళిపోయినాడు, కొత్తోడు వచ్చి జాయిన్ అయినాడు, మళ్ళీ న్యూ మైనస్ ఓల్డ్ ఏంటికి రాయాలన్నా ఓల్డ్ మైనస్ న్యూ కూడా రాయచ్చు కదా, మీకు డౌట్ రావాలి. ఎందుకు న్యూ మైనస్ ఓల్డ్, పెరిగిందా తగ్గిందా వాడు ఏమి ఇచ్చాడనేది చూసుకొచ్చి రాయాల. సో ఇప్పుడు పెరిగినాడు అనుకంటే యూనిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి యావరేజ్ అనేది పెరిగింది అయితే ఏమవుతుంది, వచ్చేవాడు మనకి యావరేజ్ కంటే ఎక్కువ ఉంటేనే కదా పెరిగేది, కాబట్టి ఖచ్చితంగా ప్లస్, అందుకోసం న్యూ మైనస్ ఓల్డ్ అయినా రాయాలి. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, పోయిన ఎంత అని చెప్పినాడు, మనకి ఏమని చెప్పినాడా, వాల్యూస్ ఇచ్చింటారు మీకు అక్కడ, జాగ్రత్త అబ్జర్వ్ చేసి. 90 కిలోలు బరువు ఉన్న ఒక వ్యక్తి స్థానంలో మరొకరు వచ్చినాడా అంటున్నాడు. అంటే పాతోడు ఎంత ఉన్నట్లు, అప్పుడు మనకి ఎంత ఉన్నట్లు, పాతోడు 90 కిలోల వ్యక్తిని వెళ్ళిపోయినాడు, అందుకని మైనస్ వెళ్ళిపోయినాడు వాడు. ఓల్డ్ వ్యక్తి అనుకోసం వెళ్ళిపోయినాడు, వీని ప్లేస్లో కొత్తోడు వచ్చినాడు, వాడిని ఎంతో కనుక్కోవాలనుకోసం అంటున్నాడు, అంతే కదా. అప్పుడు న్యూ ఈజ్వల్ మనకి ఏమైతే ఆన్సర్, ఈ -90 ఇతర కోసం ఏమవుతుంది. సో 90 16 ఎంత, 106. రైటా, అర్థమైందే. చూద్దాం ఇలాంటి లెక్క కూడా చూడండి, మీకు ఇంకో క్లారిటీ వచ్చేస్తుంది. ఒక తరగతిలోన 60 మంది విద్యార్థులు ఉన్నారంట. అయితే 40 కిలోగ్రాముల బరువు ఉన్న ఒక విద్యార్థి బదులు ఒక కొత్త విద్యార్థి అనేది తరగతిలోకి వచ్చి జాయిన్ అయినాడంట. అయితే ఆ సగటు బరువు అనేది 0.2 కిలోగ్రాములు అనేది పెరిగింది అంటున్నాడు. సో మనకి ఫస్ట్ ఎంతమంది ఉన్నారా, 60 మంది విద్యార్థులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారు, 60 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఈ 60 మంది విద్యార్థులు వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి, ఏమి ఇచ్చాడు చెప్పండి. అక్కడ ఎంత ఉన్నారో తెలియదు మనకి, యావరేజ్ ఏమని ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదు. ఇచ్చినాడు, ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు అంతే అని చెప్తున్నాడు వాడు. 60 మంది విద్యార్థులు ఉన్నారంట అంతే, వాళ్ళకి యావరేజ్ ఎంత ఉన్నదో తెలియదు. కానీ 40 కిలోగ్రాములు బరువున్న ఒక విద్యార్థి ఏమైనాడంట, వచ్చేసి ఒక కొత్త విద్యార్థి ఆ తరగతిలో జాయిన్ అయినాడు. 40 కిలోమీటర్ బరువు గల ఒక విద్యార్థి బదులు ఒక కొత్త విద్యార్థి అని కూడా వచ్చేసి జాయిన్ అయినాడు. అంటే 40 కేజీలు కూడా బయటకు వినట్లే కదా అర్థం. 40 కేజీలు ఉన్నవాడిని బదులుగా వచ్చి కొత్తోడు జాయిన్ అయినాడు అని చెప్తున్నాడు. అంటే ఈ 40 కేజీలు ఉన్న బయటకు వినడనే కదా అర్థం. అర్థమైంది. సో ఓల్డ్ వ్యక్తి 40 అంట, కొత్త వ్యక్తి ఎంతో కనుక్కోవాలనుకోసం క్వశ్చన్ అడిగింటారు లాస్ట్కి. సో మీకు ఇచ్చిపెట్టండి. ఇప్పుడు నాకు 60 మంది ఏమైనా సగటు ఎంతో తెలియదు, నాకు ఎక్సే. మళ్ళీ నెక్స్ట్ ఒకటి పోయి ఇంకొకటి వస్తే కానీ 60 మంది కదా ఉంటారు, ఏమైనా మరి ఏమైనా చేంజ్ అవుతుంది, సంఖ్యలో మార్పు రాదు. కానీ సగటు అనేది పెరుగుతుంది. అంటే ఎంత పెరుగుతుంది అని చెప్తున్నాడు, అంటే x + 0.2 అనేది అది పెరిగేది.
మీరు ప్రతిసారి రాసుకొస్తున్న ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనకి 0, ఇక్కడ మాత్రం వచ్చేసి ప్లస్ 0.2 పెరిగినట్లే కదా. సో మీకు ఇక్కడ చెప్పండి ఏమవుతుంది, 60 ఇంటూ 2 చేస్తే 62 120, 120 అని కష్ట ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి ఎంత అవుతుంది, సో 12. సో 12 ఈజ్వల్ ఏం రాయాలి మనము, న్యూ మైనస్ ఓల్డ్. సో మనకి న్యూ వ్యక్తిని కనుక్కోవాలని కష్టం చెప్తున్నాడు. సో న్యూని కనుక్కోవాలంటే ఓల్డ్ ఎంత ఇచ్చినాడు, ఓల్డ్ ఎంత ఇచ్చినాడు 42 పోతాడు చెప్తున్నాడు. సో మనకి అప్పుడు ఎన్ని ఈజ్వల్ ఏమవుతుంది, -40 ప్లస్ 40 కదా. సో 40 12 ఎంత 52. సో కొత్తగా ఉండే వ్యక్తిని న్యూ వ్యక్తి ఎంత అవుతుంది 52 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారంట. ఒక పాఠశాలన ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యి అతని స్థానంలోకి 25 సంవత్సరాల వయసు కలిగిన మరో ఉపాధ్యాయుడు వచ్చేసి జాయిన్ అయినాడంట. మరో ఉపాధ్యాయుడు వచ్చేసి ఇక్కడ జాయిన్ అయినాడు అని చెప్తున్నాడు. సో మరో ఉపాధ్యాయుడు జాయిన్ అవ్వడం వలన దీనివలన అందరి సగటు వయసు అనేది 3 సంవత్సరాలు తగ్గింది. సో అందరు ఏమైపోయిందంటే అందరిది అది తగ్గింది. అయితే చెప్పండి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుని వయసు అంటే ఎవరిది కనుక్కోవాలంటున్నాడు వాడు, ఓల్డ్ కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. వెళ్ళిపోయిన ఓల్డ్ ఎంత ఉన్నదో కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. కొత్తగా జాయిన్ అయింది ఎంత కష్టం అంటున్నాడు. సో మనకి ఇక్కడ చెప్పాలా ఎంతమంది ఉన్నారు మొత్తం ఓవరాల్ కదా 10 మంది. సో మనకి 10 మంది యొక్క ఉపాధ్యాయుల యొక్క సగటు ఎంత ఉన్నదని తెలుసా, ఏమని ఇచ్చినాడా, ఏమి ఇవ్వలేదు. సో మనకి ఏమవుతుంది ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఇంకొక ఉపాధ్యాయుడు జాయిన్ అయినాడంటే మళ్ళీ 10 మంది ఉంటుంది, అంటే సంఖ్యలో మార్పు రాదు. కానీ సగటు అనేది 3 తగ్గింది అని కష్టంటున్నాడు కాబట్టి ఏమవుతుంది x-3. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏమైనా పెరిగిందా, ఇక్కడ ఏం లేదు. కానీ ఇక్కడ ఏమైంది -3 తగ్గింది. అప్పుడు ఏమైతుంది చెప్పండి, -3 10 30 ఈజ్వల్ మనకి న్యూ మైనస్ ఓల్డ్ అనే కష్టం గుర్తుపెట్టుకుంటే గినా మీకు చెప్తాను కొంచెం ఇట్లా ఇది ఏం కాదు. ఇట్లా ఇక్కడ మైనస్ పెట్టాం కదా, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు న్యూ మైనస్ ఓల్డ్ రాసుకున్నా కూడా ఏం కాదు. ఎందుకంటే కష్టం అట్లా ఇట్లా రాసినా కూడా ఏం కాదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇప్పుడు చెప్పండి న్యూ అంటే కష్టం అంటే ఏమి వస్తుంది, న్యూ అనేది ఎంత వస్తుంది 25 మైనస్ ఓల్డ్ అనే కదా పెట్టుకునేది. మీరు ఏం అంటే అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే మీకు మైనస్ వచ్చిందంటే ఏమని అర్థం అని చెప్తే అంటే తొలగించబడినాడు, అంటే తొలగించబడినాడనే కదా అర్థం. సో అదే మైండ్ సెట్లో మీరు గుర్తుపెట్టుకుంటే కదా ఈ +20 ఈజ్వల్ టు వస్తే ఏమవుతుంది, ఈ +20 ఈజ్వల్ టు ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు -30 -25 ఈజ్వల్ టు -25 కదా ఇది. సో అక్కడ మైనస్ ఓల్డ్ ఈజ్వల్ చేసి ఏమొస్తుంది చెప్పండి, సో ఈజ్వల్ టు ఓల్డే కదా ఇది. ఇక్కడే మైనస్ వచ్చింది కాబట్టి నేను ఏమంటానంటే ఓల్డ్ మైనస్ న్యూ రాసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఓల్డ్ మైనస్ న్యూ అని రాస్తే ఇక్కడ చూడండి ఓల్డ్ అనే అదే అవుతున్నాకి ఏముంటుంది 20 ఉంటుంది కదా 25 సో 25 ఉంటుంది కదా. సో ఈ 25 అనేది నార్మల్ ఇక్కడ నువ్వు పెట్టినప్పుడు మైనస్ పెట్టినప్పుడు యూతరానికి తీసుకుని వస్తే ఇది ఇక్కడ ఏమైతే మనకి ఎవరు ఉంటుంది ఇక్కడ ఓల్డ్ అనేవాడు అవతరంగా న్యూ అనేవాడు కదా ఉండేది. సో న్యూ అనేవాడు యూతరానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అది ప్లస్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏం పెట్టుకున్నా ఇక్కడ ఓల్డ్ అనేవాడు ఎప్పుడైనా కానీ అంటే కృష్ణ మైనస్ గుర్తుపెట్టు, అందుకోసం మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసం నేను ఏమంటానంటే న్యూ మైనస్ ఓల్డ్ అనే పెట్టుకున్నాండి, న్యూ మైనస్ ఓల్డ్ అనే పెట్టుకోండి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి ఇక్కడే మైనస్ రాస్తున్నాను నేను ఇది మైనస్ రాస్తున్నాను కాబట్టి ఇది న్యూ మైనస్ ఓల్డ్ అనే రాస్తాను. ఎందుకని అంటే తగ్గింది అని చెప్తున్నాడు కదా. సో తగ్గిందంటే ఇప్పుడు చూడండి వీడు ఎవడైతే వచ్చినాడు వాడు 25 ఏళ్ళు ఉన్నాడు కదా, ఈ 25 ఏళ్ళు ఉన్నాడు పోయినాడంటరా, ఏమైనాడంట పోయినప్పుడు యావరేజ్ అనేది ఏమైంది తగ్గింది. సో యావరేజ్ తగ్గిందంటే పోయిన కంటే ఉన్నోడు అప్పుడు అంటే ఉండేవాడు కానీ ప్రజెంట్ ఉన్నవాడు కంటే పోయినవాడు అనేది ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ యావరేజ్ అనేది ఎక్కువనే ఉంటుంది, కంపల్సరీ ఎక్కువనే ఉంటుంది. సో అందుకోసమే మీరు ఏం గుర్తుపెట్టుకున్నదండి న్యూ మైనస్ ఓల్డే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మైనస్ అనేది నేను ఇక్కడే రాస్తున్నాను కాబట్టి మళ్ళీ మైనస్ దీన్ని ఎందుకు రివర్స్ రాయడం, ఇక్కడ మైనస్ రాస్తున్నాం కదా. సో మనకి ఇదే మైనస్ వస్తున్నది కదా తగ్గిందని వస్తున్నప్పుడు. సో మనకు అవసరం లేదు ఇక్కడ రాయాల్సిన అవసరం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో న్యూ మైనస్ ఓల్డ్ అయినా గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఆటోమేటిక్గా వస్తే ఇప్పుడు చెప్పండి మైనస్ క్యాన్సిల్ చేసి మనకు అంటే వెళ్ళిపోయిన వ్యక్తి ఎంత అవుతుంది మనకి 55. ఓల్డ్ అంటే వెళ్ళిపోయిన వాడని అర్థం, న్యూ అంటే కొత్తగా జాయిన్ అయినాడని అర్థం. రైట్ మనకి చూడండి క్వశ్చన్ నెంబర్ 78 ఏమి ఇచ్చినాడు అంటే కొందరు బాలురు యొక్క సగటు బరువు ఇచ్చినాడు రా, ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, కొందరు అని ఇచ్చినాడు కాబట్టి 36 కేజీలు అంట. అలాగే 42 కేజీల బరువు గల ఒక బాలుడు వెళ్ళిపోయినాడు అంటే ఓల్డ్ ఏజ్ ఎంత ఓల్డ్ 42 అంటున్నాడు. అలాగే 30 కేజీల బరువు గల మరొక బాలుడు అనేది జాయిన్ అయినాడంట 32 అంటే న్యూ అనేది ఎంత ఇచ్చినాడు మనకి వాల్యూ 30 అని ఇచ్చినాడు. అయితే వారి యొక్క సగటు బరువు అనేది అప్పుడు ఏమవుతుందంట 35.7 కేజీలు అయింది అంటున్నాడు.
సో మనకి ఫస్ట్ ఎంత ఇచ్చినాడు రా, సగటు బరువు అనేది 36 కేజీలు ఇచ్చినాడు. సో నేను ఏమంటానంటే నాకు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, సో మనం ఏమనుకుంటారు, ఎక్స్ మెంబర్స్ అనుకుంటారా, రైట్ మీ ఇష్టం. సో మనం ఎక్స్ మెంబర్స్ అనుకుంటే గిన వీళ్ళ యొక్క యావరేజ్ ఇచ్చినాడు రా, ఎంత ఇచ్చినాడంట, 36 కేజీలు అవుతుందంట. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ సమూహంలో నుంచి ఒకడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకటి వచ్చి జాయిన్ అవుతాడు, మనకి ఏమైనా మార్పు వస్తుందా, సో మనకి మళ్ళీ ఎక్స్ మెంబర్స్ ఉంటారు. కానీ అప్పుడు యావరేజ్ మాత్రం పెరుగుతుంది అంటున్నాడు. ఎంత పెరుగుతుంది అంటారా, 30 తగ్గుతుందా, ఓకే 35 పాయింట్ తగ్గుతుంది అని చెప్తున్నాడు. అయితే ఓకే ఓకేనా. అయితే మీకు ఇప్పుడు ఏమని చెప్తే చెప్పండి, ఇక్కడ 0 తగ్గింది కదా, సో 0.3, సో మైనస్ తగ్గింది కాబట్టి రైటా, సో మైనస్ పెద్ద రాస్తాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఏమని చెప్తే మీకు ఇది ఇంటూ ఇది చేసిన ఒకటి చేయలేకుండా పెద్దగా మార్పు, ఇది ఇంటూ చేసి ఏమో చెప్పండి, మైనస్ 0.3 ఇంటూ ఎక్స్ మళ్ళీ 0.3x, అంటే మనకి ఏం రాయాలని చెప్పింది, న్యూ మైనస్ ఓల్డ్. సో మనకి న్యూ ఏజ్ ఎంత ఇచ్చినాడు, ఓల్డ్ ఏజ్ ఎంత ఇచ్చినాడు చెప్పండి. న్యూ ఏజ్ ఎంత ఇచ్చినాడు మనకి 78, ఎంత 48, న్యూ ఏజ్ 30నా 32నా 30, ఓల్డ్ ఏజ్ ఎంత ఇచ్చినాడు 42, రైట్. సో మనకి ఇక్కడ చూడండి ఏమైతే మైనస్ 0.3x ఈజ్ ఈక్వల్ టు తీసేసి ఎంత వస్తుందిరా, -12, సో మైనస్ మైనస్ క్యాన్సిల్ కాబట్టి. సో మనకి ఇక్కడ 0 పాయింట్ ఉండదు కదా, సో ఇప్పుడు ఏమని పెట్టి రాసుకోవచ్చు చెప్పండి, మనకి ఇక్కడ 120 అని రాయచ్చా, సో 120/3 అని రాసి మనకి ఎక్స్ కదా, సో మనకి 120/x అని కలిసి మనకి ఏమైతే చెప్పండి 3 కదా, 3 పెట్టుకుంటే వచ్చి 3 కాట 3×12, సో మనకి ఎక్స్ ఇచ్చుకుంటే ఏమొచ్చింది 40 మెంబర్స్, రైట్. మనకి వాడేది ఫైనల్గా ఎక్స్ ఎంతమంది ఉన్నారని క్వశ్చన్ అడిగింది ఇది, ఆ సమూహంలో ఎంతమంది బాలు ఉన్నారని అడిగాను. సో మనకి ఎంతమంది బాలు ఉన్నారనుకున్నాం మనము ఎక్స్ కాబట్టి 40 మంది ఉన్నారని క్వశ్చన్, రైటా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి మీకు, 32 అదేనా, రైట్. 32 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తిని 56 సంవత్సరాల గల ఒక వ్యక్తి భర్తీ చేసినప్పుడు అంటున్నాడు చూడండి. అంటే ఇక్కడ 32 సంవత్సరాల వ్యక్తిని కలిసినాడా వెళ్ళిపోయినాడా, 32 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తిని 56 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి భర్తీ చేసినాడంటే 32 సంవత్సరాలు వాడు ఏమని అర్థము, వెళ్ళిపోయినాడా అని అర్థం. చూడండి 32 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తిని 56 సంవత్సరాలు కూడా 56 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి భర్తీ చేసినప్పుడు ఎవరు భర్తీ చేసినారు, 56 సంవత్సరాలు ఉన్నవాడు భర్తీ చేసినాడు ఎవరిని, 32 సంవత్సరాలు. అంటే ఎవడు వెళ్ళిపోయినట్ల మనకి ఇక్కడ 32 సంవత్సరాలు వాడు వెళ్ళిపోయినాడు, వాడిని ఎవరు భర్తీ చేసినాడు, 56 సంవత్సరాలు ఉన్నవాడు భర్తీ చేసినాడు. మీకు కావాలంటే ఇంగ్లీష్లో చదవండి, ఇంకా కావాలంటే ఇస్తుంది చూడండి. వెన్ ఏ పర్సన్ హూ ఏజ్ ఈజ్ 32 years వాజ్ రీప్లేస్డ్ బై, రైట్. 32 years అనేవాడిని ఏం చేశారంట, రీప్లేస్ చేసినారంట. ఎవరితో రీప్లేస్ చేసినారు, బై ఏ పర్సన్ హూస్ ఏజ్ ఈజ్ 56, ఎవరిదైతే ఏజ్ 56 సంవత్సరాలు ఉన్నదో వాడిని తీసుకొని వచ్చి పెట్టినారు అంటున్నారు. సో మనకి ఇక్కడ న్యూ ఏజ్ చేసుకొచ్చి ఎవరింది 50, ఓల్డ్ ఏజ్ చేసుకొచ్చి ఎంత. అయితే వాడు ఏమనుకున్నాడు చూడండి, అయితే అప్పుడు ఈ సమూహం యొక్క సగటు అనేది 4 సంవత్సరాలు పెరిగింది. ఎంత అయిందంట, 4 సంవత్సరాలు పెరిగింది. అయితే ఆ సమూహంలోని వ్యక్తుల సంఖ్యను కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ చూడండి సమూహంలోన వ్యక్తుల సంఖ్య కనుక్కోవాలంట. అంటే మనం ఏమనుకుంటాం, సమూహంలో వ్యక్తుల సంఖ్య ఎక్స్ అనుకుందాం, వీటి యొక్క యావరేజ్ కూడా ఇచ్చినాడు వాడు. యావరేజ్ ఏమన్నా ఇచ్చినాడు ఫస్ట్ మనకి, మన యావరేజ్ కూడా అనుకోవాల్సి వస్తున్నది ఇక్కడ. సో ఒక సమూహంలో ఎక్స్ మంది అనుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ ఏమనుకుంటాం, వై అనుకుంటారు, వై. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒకటి బై మళ్ళీ ఇంకొకటి వస్తే సమూహంలో ఏమైనా మార్పు వస్తుందనే, ఏమి ఎక్స్ మంది ఉంటారు. కానీ ఈ యావరేజ్ అనేది ఏమైందంటే నెక్స్ట్ ఇప్పుడు పెరిగిందని చెప్తాను. ఎంత పెరిగిందిరా, 4 పెరిగిందా, 4 పెరిగిందంటే 5 అనేది అవుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమైనా వస్తుంది, ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది +4. సో మనకి 4 × x 4x ఈజ్ ఈక్వల్ టు న్యూ మైనస్ ఓల్డే కదా. ఇప్పుడు చెప్పండి న్యూ ఏజ్ ఎంత ఇచ్చినాడు, ఓల్డ్ వన్ ఏజ్ ఎంత ఇచ్చినాడు. సో మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి. సో మనకి 4x ఈజ్ ఈక్వల్ టు 24. సో 4 కార్ల అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 6 వచ్చింది, రైటా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 90 లెవెల్ 1లోనా, రైట్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే క్వశ్చన్ నెంబర్ 90 మరియు 91 జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చినాడంటే 91ది 5 అంకెల సగటు ఇచ్చినాడ్రా. ఎంత ఇచ్చినాడ్రా 7 అంట. అయితే 3 కొత్త సంఖ్యలు కలిపినారంట వాటికి.
అప్పుడు యాడ్ చేస్తే ఆ 8 సంఖ్యల యొక్క సగటు ఏమైందంట 8.5 అయింది అంటున్నాడు. అయితే వాడు ఏమంటున్నాడు కొత్త 3 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటున్నాడు. సో మీరు జాగ్రత్త చెప్పండి, ఫస్ట్ ఎన్ని సంఖ్యలు ఉన్నాయంట 5 సంఖ్యలు ఉన్నాయంట, వాటి యొక్క సగటు ఎంత అంటారా 7. తర్వాత 3 సంఖ్యలు యాడ్ చేస్తారంటే అప్పుడు ఎన్ని అవుతాయి 8. వీటి యొక్క సగటు ఎంత అంటున్నాడు అప్పుడు 8.5 అంటున్నాడు, రైటా. సో మీరు అప్పుడు ఎన్ని పెరిగినాయి ఇక్కడ 3 పెరిగినాయి, ఇక్కడ ఎంత పెరిగినాయి రైటా. సో ఇప్పుడు చెప్పాలి 3 × 8.5 చేసి 3 5 సో పాయింట్ లేదనుకున్నాను ఫస్ట్ 3 5 15 అంటే ఒకటి మిగిలితే 3 ఎంబల 24 1 25 రైటా. సో పాయింట్ ఒకటి ఉన్నది కాబట్టి ఒక పాయింట్ రైట్. సో నెక్స్ట్ ఏమున్నది ఇక్కడ ప్లస్ కదా, సో ప్లస్ ఉంటుంది. సో 15 5 సో 75 అంటే 7.5 అంటే ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి ఒక అంకె తర్వాత పెట్టేస్తాం. సో మనకి 255 ప్లస్ ఒక 75 మొత్తం ఎంత వస్తుంది చెప్పండి, నీకు చేసే రాకుండా చెప్పు. 5 5 ఎంత 10 కదా. సో పాయింట్ తర్వాత 0 ఉన్న ఒకటే లేకుండా ఒకటి మరిచేసిపోండి అంటే ఎంత ఉంటుంది 1 ఉంటుంది కదా. సో అప్పుడు చెప్పండి 7 1 5 ఎంత 12 కదా. సో 12 1 ఉంటుంది కదా రైట్. 12 1 అంటే 30. సో 2 + 3 33 అంటే యాక్చువల్ మొత్తం గుర్తు 330 వస్తుంది అబ్బా. 2 గుర్తు మన నార్మల్ పాయింట్ ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే పాయింట్ తర్వాత ఎప్పుడైనా 0 ఉంటే మనకు సంబంధం లేదు, సో వదిలేస్తాం. కానీ వాడు అడిగిండేది 33 కాదు. ఈ 33 అనేది ఏం డినోట్ చేసి చెప్పండి నాకు, అంటే ఎవరైతే 3 నెంబర్లు యాడ్ అయి ఉంటాయో ఆ 3 నెంబర్ల యొక్క మొత్తం ఇది. కానీ వాడు అడిగేది ఏమి ఇప్పుడు యావరేజ్ జరుగుతున్నాం. సో 3 నెంబర్లే కదా ఇవి కాబట్టి మనం ఏం చేయాలి 3 చేస్తాం 3 1 3 1. సో మనకి యావరేజ్ ఎంత అవుతుంది 11 అవుతుంది అనమాట రైటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 98 క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చాడంటే ఒక తరగతిలో 28 మంది విద్యార్థులు ఉన్నారంట. 28 విద్యార్థులు ఉంటే వాళ్ళకి మ్యాథ్స్లో అంటే గణితంలో సగటు మార్కులు 50 వచ్చినాయంట. సో మొత్తం ఎంతమంది ఉన్నారు 28 మంది ఉన్నారంట. వాళ్ళ యొక్క సగటు స్కోర్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 50 వచ్చింది అంటున్నాడు రైటా. అయితే 8 మంది విద్యార్థులు వెళ్ళిపోతే ఎంతమంది 8 మంది విద్యార్థులు వెళ్ళిపోయినారంట. అయితే 5 మార్కులు పెరిగింది అంటున్నాడు. చూడండి ఎంతమంది వెళ్ళిపోయినారంట 8 మంది వెళ్ళిపోతే ఎంతమంది అయితే అప్పుడు 20. కానీ ఇది ఏమైందంటే ఇక్కడ పెరిగింది అంటున్నాడు. ఎంత పెరిగింది అంటున్నాడు 5 పెరిగింది. 5 పెరిగితే ఇప్పుడు 50 అనేది ఎంత అవుతుంది 55 అవుతుంది. కానీ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి వాడు. అయితే లాస్ట్కి ఏమన్నాడు వెళ్ళిపోయిన విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఎన్ని. ఇప్పుడు చెప్పండి వెళ్ళిపోయినది ఎంతమంది బయటికి 8 మంది, అది మైండ్లో పెట్టుకున్నాను ఇక్కడ రైటా. సో గుర్తుపెట్టుకో మనకి ఇక్కడ ఏమైంది ఇక్కడ -8 తగ్గింది. సో మనకి ఇక్కడ ఏమైంది +5. సో మనకి చెప్పండి 8 × 55 చేయాలి. సో చేస్తే 8 అవుతుందా 40 మళ్ళీ నెక్స్ట్ 8 అవుతుందా 40 అంటే ఎంత 400 మైనస్ ఇక్కడ ప్లస్ 28 × 5 చేయాలి ఇక్కడ ప్లస్ గుర్తుంటుంది. సో మనకి 5 ఎంబల 40 రైట్. సో 5 × 10 140. సో మనకి 440 నుంచి 140 తీసేసి ఎంత వస్తుంది -300. ఈ -300 మైనస్ అంటే తొలగించబడినారని అర్థం. మైనస్ అంటే ఏమి తొలగించబడిన అంటే ఎవరైతే 8 మంది వెళ్ళిపోయినారో ఆ 8 మంది యొక్క ఓవరాల్ యావరేజ్ మొత్తం మార్కులు ఎన్ని మొత్తం ఎన్ని 300. కానీ వాడు అడిగిండేది ఓవరాల్ అడిగినాడా యావరేజ్ అడిగినాడు. ఎంతమంది పోయిండేది ఇక్కడ 3 పోయినారు, ఇక్కడ 8 అంటే 8 చేసి చాలు. చెప్పండి ఏమవుతుంది 8 మూల 24 రైట్. ఇంకెంత మిగిలి ఉంటుంది 6 మిగులుతుంది కాబట్టి 60 అవుతుంది. సో అప్పుడు 8 ఏళ్ళ 56 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది 4 మిగిలి ఉంటుంది. సో పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది కాబట్టి 8 అయితే 40. సో మనకి 37.5. సో క్వశ్చన్ నెంబర్ 103 ఏమి ఇచ్చినాడంటే నీకు 103 నేను చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఏం చేస్తారంటే 104 చేద్దాం, తర్వాత 103 చెప్తాను. 104 ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక పరీక్షలోన 60 మంది అమ్మాయిల యొక్క సగటు మార్కులు 15 అంట. సో క్వశ్చన్ నెంబర్ 104 చేస్తున్నాను చూడండి నేను ఫస్ట్ రైట్. 103 104 ఎంతమంది అమ్మాయిలు ఉన్నారంట 60 మంది ఉన్నారంట. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చినాడు యావరేజ్ ఏమి ఇచ్చినాడు 15 రైటా. అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట అబ్బాయిలు 40 మంది ఉన్నారంట. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చినారా 30 ఇచ్చినాడంట. అయితే వాళ్ళు ఏమడిగినారంటే ఓవరాల్గా అందరు అబ్బాయిలు మరియు అమ్మాయిల యొక్క ఓవరాల్ యావరేజ్ ఎంతనే కదా అడిగిండేది. సో నార్మల్గా మనం ఏం చేస్తామంటే 60 ×
ఏం చేస్తాము అంతే కదా 60 × 15 చేస్తాం వీళ్ళు మొత్తం వచ్చేస్తుందనే లేదా అప్పుడు సో 15 ఆర్ల 90 అంటే 900 చేసేస్తాం తర్వాత 40 × 30 4 ముళ్ళ అంటే 1200 రైట్ సో వీళ్ళు మొత్తం కుడితే ఎంత అవుతుంది 2100 అవుతుంది అప్పుడు వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు 100 మంది ఉన్నారు సో ఈ 100 మంది కలిపి కనుక్కున్నానికి ఇస్తే బై 100 చేసి మనకి ఎంత వస్తుంది 21 వచ్చేస్తుంది అంటే మీరు ఇక్కడ ఏం చేసినారు నెంబర్తో అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళకి యావరేజ్ ఇంటి చేయాలా మళ్ళీ ఎంచుకరికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ యావరేజ్ ఉంది ఇంటి చేసుకొచ్చి ఏం చేసాము మనం ఇక్కడ ప్లస్ యాడ్ చేసాం ఏం చేసాము ప్లస్ చేసాం అనమాట రైటా ఇది బేసిక్ ప్రొసీజర్ ఇప్పుడు 103వ క్వశ్చన్ చూడండి మీరు 103 క్వశ్చన్ చూసి ఏమనిపిస్తుంది అంటే బాలురు మరియు బాలికల సంఖ్య ఇచ్చేసినాడు బాలురు మరియు బాలికల సంఖ్య నెంబర్ ఏది ఇచ్చినది మరి ఒకటి ఎక్స్ అంటే ఇంకొకరిది వై అంటున్నాడు తర్వాత ఏమి ఇచ్చినాడు నెక్స్ట్ మళ్ళా అయితే ఒక్కొక్క బాలిక ఒక వయసు ఇచ్చినాడు ఒక్కొక్కరు ఎంత ఉంటుందంట ఏ ఉంటుంది అని చెప్తున్నాడు సో ఒక్కొక్కరిది ఏ ఉంటుంది అని క్వశ్చన్ చెప్తున్నాడు మొత్తం బాలికల సంఖ్య ఎక్స్ అంట ఒక్కొక్కరి వయసు ఏమైతే ఉన్నది అంటున్నాడు ఏ అంటున్నాడు అలాగే నెక్స్ట్ ఇంకొకరిది బాలుడు ఇచ్చినాడా ఒక్కొక్క బాలుడు వయసు కూడా ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు అంటే బి ఇచ్చినాడు అయితే ఓవరాల్గా క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే బాలికల యొక్క సగటు వయసు ఎంత అంటున్నాడు సో సగటు అంటే మీకు ఏమైతే మొత్తం బై సంఖ్య కూడా ఇప్పుడు దీంట్లో సంఖ్య ఏది ఇదే కదా సంఖ్య అనేది ఎక్స్ ప్లస్ వై కింద ఉంటుంది సో మనకి ఇప్పుడు వీళ్ళది మొత్తం ఒక్కొక్కరిది ఏ ఉంటుంది అంటే మొత్తం ఎంతమంది అవుతుంది అప్పుడు ఎక్స్ ఇంటి ఏ అంటే ఏమవుతుంది సో వీళ్ళది కూడా ఒక్కొక్కరిది బి అంటే మొత్తం 5 మంది ఉన్నారంట అట్లా మొత్తం కావాలని కష్టం మనం ఏం చేయాలి ఇంటి చేసి ఏమవుతుంది వై ఇంటూ బి వై బి ఇప్పుడు వీరు ఇద్దరిని ఏం చేయాలి ఓవరాల్ కదా కనుకొచ్చింది కొడితే అప్పుడు ఏమైతే చెప్పండి ఎక్స్ఏ ప్లస్ వైబి ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమైతే చెప్పండి ఎక్స్ ప్లస్ వై సో ఇప్పుడు యావరేజ్ కదా కనుకోవాల్సింది అంటే ఏముండదు ఇక్కడ ఈ ఎక్స్ఏ ప్లస్ వైబి బై ఎక్స్ ప్లస్ వై ఇదే కదా యావరేజ్ ఓవరాల్ యావరేజ్ కనుక్కోవాలంటే మనకి ఏమవుతుంది ఎక్స్ఏ ప్లస్ వైబి బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ 140 క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అన్నా మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే కరెక్ట్గా చెప్పాను మీరు ఎక్స్ వై అనేది నెంబర్ కరెక్ట్ చెప్పలేకున్నట్లున్నారు చూడండి సో బాలురు మరియు బాలికల సంఖ్య ఇచ్చినాడు ఫస్ట్ బాలురు కదా ఇచ్చినది బాలురు ఇచ్చినాడు సో మీరు ఏం కాదు మీరు రాసుకున్న తర్వాత మీరు చేసేటప్పుడు మీరు రాయండి మీరు నాకు బాలికలు అని చెప్పారు మీరు బాలురు అని ఇచ్చినాడు రైట్ ఏం కాదు ఇప్పుడు ఏమైతుంది రివర్స్ అవుతుంది అంతే ఇది సింపుల్గా అంతేనా చేస్తాను మీకోసం ఏమంటే చేస్తాను ఇప్పుడు అంటే మీరు ఏది ఇచ్చింది అది కరెక్ట్ రాసుకున్నారు లేకపోతే కానీ తప్పు రాసారు చూడండి బాలురు తర్వాత బాలికలు చెప్పండి బాలురు ఏమి ఇచ్చినాడు ఎక్సా బాలికలు ఏమి ఇచ్చినాడు వైయా నేనే రాసు బాలురు మరియు బాలికల సంఖ్య సో బాలురు అనేది ఎక్స్ బాలురు అనేది వై అయితే నెక్స్ట్ ఒక్కొక్క బాలిక వయసు సో ఒక్కొక్క బాలిక వయసు ఏమి ఇచ్చినాడు ఏ అంటే బాలురు వయసు ఎప్పుడు ఏమి ఇస్తారు బి అప్పుడు ఇదేమైతే చెప్పండి బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ ఏ ఇంటూ వై ఏవై మొత్తం గుర్తు ఏమవుతుంది అప్పుడు బిఎక్స్ ప్లస్ ఏవై ఇక్కడ గుర్తు ఏమవుతుంది ఎప్పుడైనా కింద ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఏం మారదు సో అప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే ఏమవుతుంది బిఎక్స్ ప్లస్ ఏవై బై ఎక్స్ ప్లస్ ఇది బేసిక్ ప్రొసీజర్ అబ్బా మనము అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడగవచ్చు అడగకపోవచ్చు ఇది అడిగితే బేసిక్ ప్రొసీజర్ మీద కానీ ఎగ్జామ్లో మనం వచ్చి ఈ 104 లెక్కను కూడా ఇట్లే సాల్వ్ చేస్తామంటే కాదు ఇది ఈజీగా ఉండదు కాబట్టి మీకు టక్కన వచ్చేస్తుంది ఇలాంటివి ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి పోయినప్పుడు మనము ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఇబ్బంది పడతాం సో మనం ఇట్లా చేయకూడదు ఎప్పుడు లెక్కలు సో మనం ఎట్లా చేయాలో చూద్దామండి చూడండి జాగ్రత్త వినండి ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే ఫస్ట్ ఒక 60 మంది ఉన్నారంట కదా సో ఈ 60 మంది ఒక యావరేజ్ ఎంత ఇచ్చినాడంటే 15 ఇచ్చినాడు రైటా అలాగే నెక్స్ట్ ఇంకొక 40 మంది ఉన్నారంట వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చినాడరా 30 ఇచ్చినాడు అయితే మొత్తం ఓవరాల్గా కనుక్కోమంటున్నాడు చూడండి ఎప్పుడైనా కానీ నెంబర్ ఏదైతే ఉండదో ఈ నెంబర్ ఈ నెంబర్ ఎప్పుడైతే ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ని దీన్ని డిక్రీజ్ చేసే ట్రై చేయండి మీరు అంటే కొట్లు పోతే కొట్లు కొట్టవచ్చు మీరు సింపుల్ రెండిట్లో పోరా 0 పోతుందే పోతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమైతే 2 ముళ్ళ 2 పోయినప్పుడు కొట్టు పడేయండి అవసరం ఉండలేదు ఇప్పుడు చూడండి ఓవరాల్ ఇప్పుడు మొత్తం ఎంతమంది వస్తారు సో ఈ 5 మందికి అయితే కనుక్కోవాలి మనం అంటే ఓవరాల్ కనుక్కోవాలి ఓవరాల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన వద్ద 5 మంది ఉన్నారు ఎంతనో కనుక్కున్నారు సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈడ 2 ఇచ్చినాడు నెక్స్ట్ కొన్నిసార్లు 3 ఇవ్వచ్చు 4 ఇవ్వచ్చు 5 ఇవ్వచ్చు ఎంతమంది అని ఇవ్వచ్చు అర్థమవుతున్నానే సో అట్లా ఇచ్చినప్పుడు ఏ తీసుకోవాలంటే ఈడుండే నెంబర్లు ఉన్నాయి ఇది ఏంటి ఇది యావరేజే కదా ఇది నెంబర్ని మీరు డిక్రీజ్ చేసేయాలనుకుంటే చేయొచ్చు తగ్గితే కదా ఇక్కడ ఇచ్చినది ఏది యావరేజ్ ఈ యావరేజ్లోనే ఏదైతే చిన్న వాల్యూ ఉండదో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ మీరు
చిన్న వాల్యూ ఏముండదు, అది సెలెక్ట్ చేసుకున్నాను. అది సెలెక్ట్ చేసుకుని రాయండి, మనకు దీంతో అవసరం లేదు ఇంకా. రైట్, ఎన్ని అన్ని పోయినాయి, 3, 4, 5 ఎన్ని. సో దీంట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఏదైతే చిన్న నెంబర్ ఉండదు యావరేజ్లోనా, ఏదైతే చిన్న యావరేజ్ ఉన్నదో దాన్ని తీసుకోండి. వేరేది ఏది తీసుకున్నా కూడా వస్తుంది, మీరు చిన్న తీసుకున్నందుకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్. ఇప్పుడు నెక్స్ట్ దీంతో కంపారిజన్ చేయాలి, మిగిలిన అన్నట్టు ఎన్ని మిగిలింటే అన్ని కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ఒకటే కదా ఉండేది, ఒకదాన్ని కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ ఈ 15 కంటే ఈ 30 అనేది పెద్దగా ఉన్నదా చిన్నగా ఉండదు, కంపల్సరీ పెద్దగా ఉంటుంది, ఎందుకంటే మనం చిన్న వాల్యూ తీసుకున్నాం ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎక్కువ ఉండదురా, సో +15 అనేది ఎక్కువ ఉన్నది. ఎంతమంది ఉన్నారు రైడా, ఎంతమంది ఉన్నారు ఇడా, సో 15 ఎంత 30. సో ఇప్పుడు ఈ 30ని ఎంతమందికి పంచాలా, 5 మందికి పంచాలా. రైట్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకోటి ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 40 ఉండదు, అప్పుడు ఈ 15 కంటే 40 ఎంత ఎక్కువ ఉండదు చూడాలా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇంటి చేసుకొచ్చి ఆ వచ్చిన నెంబర్ని ఏం చేయాలి, అందరికి పంచాలి. మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి పంచాలి ఇక్కడ, అర్థమవుతున్నదా. సో ఇప్పుడు చెప్పండి, 5 ఒక 5 6 30. సో మనకి ఇక్కడ 15 + 1 6 ఎంత అయింది 20. ఇప్పుడు ఏమనిపిస్తుంటుంది అంటే లెక్క ఫస్ట్ ఈ మెథడ్ చూసినప్పుడు అదే ఈజీగా కష్టం అనిపిస్తుంది మీకు, మైండ్లో మీకు అదే కదా అనిపించేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదేమి ఇది ఇంత కన్ఫ్యూజన్ ఉన్నది, ఇది గుర్తుపెట్టుకున్న వల్ల ఇట్లా నేర్చుకున్నాను, ఖచ్చితంగా నేర్చుకోలేదు. అర్థమవుతుంది నేను చెప్పేది, అది ఈజీ ఉంటుంది, ఇది టఫ్ ఉంటుంది అని కష్టం కాకుండా కంపల్సరీ అందుకని ఆ మెథడ్ అవసరం లేదు, మీ మైండ్లో నుంచి ఎరేజ్ చేసుకొచ్చి కంపల్సరీ ఇప్పటి నుంచి ఈ మెథడ్ వాడాలా. అంటే ఈజీ లెక్కలకి మీకు బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చే రాబోయే లెక్కలకి ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 105 ఏమి ఇచ్చినాడంటే 35 మంది వ్యక్తుల యొక్క సరాసరి 40 సంవత్సరాలు అని ఇచ్చినాడు. 39 35 ఓకే. క్వశ్చన్ నెంబర్ 105, 35 మంది వ్యక్తుల యొక్క సరాసరి ఎంత 39 వ్యక్తుల సరాసరి 40 సంవత్సరాలు. ఓకే, 40 సంవత్సరాలు. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ 35 సంవత్సరాలు సగటు వయసు గల 5 మంది కొత్త వ్యక్తులు వారితో చేరినారంట. అంటే 5 వ్యక్తులు కొత్త మంది జాయిన్ అయినారు. ఎంతమంది జాయిన్ అయినారా, 5 మంది జాయిన్ అయ్యారంట. వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత ఉన్నదంట, 35 సంవత్సరాలే ఉండదంట. 5 మంది కొత్త మంది జాయిన్ అయినారు, కొంతమంది కొత్తగా 5 మంది జాయిన్ అయినారు, వాళ్ళ యొక్క యావరేజ్ 35 ఉన్నది అంటున్నారు. అయితే ఓవరాల్గా అయితే ఆ వ్యక్తులందరి ఓవరాల్ యావరేజ్ అనేది ఎంత, సరాసరి ఎంత అని అడుగుతున్నాను. సో మీకు ఏమని చెప్తే ఇది నెంబర్, ఇది వచ్చేసి యావరేజ్ ఏం టచ్ చేయకూడదు, నెంబర్ని మనం టచ్ చేయొచ్చు, తగ్గాలనుకుంటే తగ్గచ్చు. 5 ఒక 5 వేల అంటే ఓవరాల్గా అప్పుడు ఎంతమంది అవుతారు, ఓవరాల్గా ఎంతమంది అవుతారు. మనకి ఏమని చెప్తే ఏదైతే తక్కువ ఉండదు, సో 35 రాసుకోవడం ఇక్కడ. ఇది అవసరం లేదు, ఇంక ఈ రోనే అవసరం లేదు మనకి, రైటా. సో నెక్స్ట్ చూడాలి, ఈ 35 కంటే 40 అనేది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎంత ఎక్కువ ఉండదు, 5. సో 5 ఎక్కువ ఉండదు. సో ఈ 5 ఎంతమంది ఉన్నారు ఇక్కడ, సో 5 వేల. సో ఈ 35 ఏం చేయాలి, తీసుకుని వచ్చి ఎక్కువ ఉండదు కాబట్టి ప్లస్ ఏం చేయాలి, 35 ఎంతకు పంచాలా, అందరికి పంచాలా, 8 మందికి పంచాలా /8. సో మీకు ఇప్పుడు చూడండి 35 మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని 35 అనేది 8 కంటే 8 వరకు పోతుంది కదా, 8 4 30 అంటే 4 వరకు పోతుంది కదా. అంటే 35 + 4 ఎంత 39. ఇంక 8 4 32 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది అట, 3 కదా మిగిలి ఉంటుంది. 8 4 32 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది అట 35లో 3. సో 3/8. చెప్తే అర్థమవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 113 చూడండి ఏమి ఇచ్చాడంటే 45 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలోన 50 మార్కుల పరీక్షలో సగటు మార్కులు అనేటివి ఎంతంట 42 మార్కులు సాధించిన ఏంటంటే సగటు మార్కులు 42 రైటా. సో 40 ఒక క్లాస్ రూమ్లోన మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 45 మంది విద్యార్థులు ఉన్నారంట. అందులోన 50 మార్కుల పరీక్ష, ఒక పరీక్ష 50 మార్కులు పెట్టారంట. దాంట్లోన సగటు మార్కులు ఎన్ని 42 మార్కులు సాధించిన బాలికలు 20 మంది ఉన్నారంట. బాలికలు ఎంతమంది ఉన్నారు, ఓవరాల్గా 45 మంది ఉన్నారంట విద్యార్థులు. అయితే అందులోనే 20 మంది బాలికలు అంటున్నారు. వీళ్ళ యొక్క సగటు మార్కులు ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు రా 42 అని ఇచ్చినాడు. ఇప్పుడు మొత్తం 45 మంది ఉంటే అందులో బాలికలు 20 మంది ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉంటారా, 25 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు, 25 మంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళ యొక్క సగటు అనేది ఎంత ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు రా. సో తరగతి యొక్క సగటు కనుక్కోలేదు, అదే కనుక్కోమంటున్నాడు లెక్కలని, ఇది కనుక్కోవాలంట. కానీ ఓవరాల్గా యావరేజ్ ఓవరాల్ క్లాస్ యొక్క సగటు ఎంత ఉన్నదంట 45 మంది అది ఉండేది. వీళ్ళ యొక్క ఓవరాల్ సగటు మాత్రం ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి, 56
36 సరే 36 ఇచ్చినాడంట. సో సేమ్ ఇంతకుముందు మెథడే, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. మీరు ఇంతకుముందు రండి, ఇంతకుముందు మెథడ్లో మనం ఏం నేర్చుకున్నారంటే 1 2 3 4 ఎన్ని వేయచ్చు అని చెప్తే ఓవరాల్గా కనుక్కోవాలా. ఏం కనుక్కోవాలా? ఓవరాల్గా కనుక్కుంటాడు. కానీ ఇక్కడ ఓవరాల్గా వాడి ఇచ్చేసినాడు, ఇక్కడ ఎన్నో కొన్ని ఇస్తాడు, ఎన్ని ఇవ్వచ్చు, ఇక్కడ కూడా 2 3 4 ఎన్ని ఇవ్వచ్చు. ఓవరాల్గా వాడి ఇచ్చింటాడు, దీంట్లో ఏదో ఒకటి కనుక్కోమంటాడు వాడు. రైటా? ఒక 3 4 ఇచ్చేసి అందులో 3 ఇచ్చేసి ఇంకోటి కనుక్కోమంటుంటాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, ఏం అబ్జర్వ్ చేయాలో చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి పెట్టింది, ఫస్ట్ ఏమి ఇచ్చినాడో చూడండి రా. మనకి యావరేజ్ అనేది ఎంత ఇచ్చినారా, కానీ ఇది ఎంత ఉన్నది వాల్యూ, ఎంత ఎక్కువ ఉండదురా? 36తో కంపేర్ చేసి ఎంత ఎక్కువ ఉన్నది? 6 కదా ఎక్కువ ఉన్నది. మీకు ఇంటికి ముందే చెప్పినాను, ఏమైనా కానీ కొట్లు బయట ఉంటే కొట్లు కొట్టొచ్చు మనం. కొట్లు కొట్టొచ్చా? సో మనకి ఏమైతే పోతుంది చెప్పండి, అన్ని పోవాలి మనకి. 5 4 20, 5 5 లేదు, ఈ 2 బయటకి ఇక్కడ ఏమైతే పోతుంది 5 9. సో మనకి 5 + 4 9 కదా ఎట్లు. సో మనకి అంటే నెంబర్ ఈజీగుండేకి మనకి కొట్లు పోతే కొట్లు కొట్టచ్చు, లేదు లేనంటే 20తో చేసినా కూడా వచ్చేస్తుంది, ఏం కాదు. ఇప్పుడు మనకి ఎంత పెరిగింది? ఇది +6 పెరిగింది, 6 కదా పెరిగింది. కానీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 4 ఉన్నారు, 4 కదా ఇప్పుడు ఉన్నది. సో ఇంటూ 4, సో 6 4 అంటే +24 మంది, +24 వచ్చింది మనకి. దీంతో కంపేర్ చేస్తే వీళ్ళు +24 అనేది ఎక్కువ ఉన్నారు యాక్చువల్ అంటే. ఇప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకునే ఒక పాయింట్, ఇక్కడ 36 ఉండదు, ఇక్కడేమో ఎంతో కొంత ఇచ్చినాడు. సో మనకి ఈ నెంబర్కి ఈక్వల్ చేయాలంటే ఇది న్యూట్రల్ కావాలి, 0 కావాలి. ఏమైపోవాలి? ఇది 0 అయిపోవాలి. ఇది ఏమైపోవాలా? 0 అయిపోవాలి. సో 0 అయిపోవాలంటే ఇక్కడ +24 ఉంటే మనం ఏం చేస్తే అది 0 అయిపోతుంది, -24 యాడ్ చేసినా 0 అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ చేయాలి. మనకి ఏమంటుంది అంటే ఇక్కడ ఎంతైతే క్వశ్చన్ ఉంటుందో అది మొత్తం 0 అయిపోవాలి. సో అప్పుడు 0 అయిపోయినప్పుడు మనకి అది ఓవరాల్గా ఎంత మిగులుతుంది? 36 కదా మిగిలి, మనకి 36 మిగిలాల్సింది. ఓవరాల్గా మనకి యావరేజ్ ఎంత రావాలా? 36 రావాలి. 36 రావాలంటే ఇక్కడ 24 ఉండదురా, మరి ఓవరాల్ 36 రావాలంటే 24 అనేది ఉండకూడదు అసలు. ఉండలేకుంటే డైరెక్ట్ ఏమొస్తుంది, మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 36 అట్లా ఉంటుంది. సో మనకి 24 వచ్చిందంటే ఎంత చేయాలి? -24 చేయాలి, రైటా? కానీ ఈ ఇప్పుడు ఈ 24ని ఇక్కడ -24 రావాలంటే దీన్ని ఎవరితో ఎండ్ చేసింటుంది? ఇప్పుడు దీన్ని ఏదో ఒక నెంబర్ని ఇక్కడ చూడండి, ఏదో ఒక ఎంతో కొంత పెరిగింటుంది, ఆ పెరిగిన నెంబర్ని ఈ 4తో ఎండ్ చేసి 24 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఏదో ఒక నెంబర్ ఎంతో కొంత పెరిగింటుంది, అంటే ఎంతో కొంత తగ్గింటుంది, ఎందుకంటే మైనస్ కాబట్టి ఇక్కడ ఏమంటే ఖచ్చితంగా తగ్గింటుంది. ఎంత తగ్గింటుందో నాకు తెలియదు. ఆ తగ్గిన నెంబర్ మనం ఏమితో ఇంటి చేస్తాము? 5తో ఇంటి చేస్తే మనకి ఎంత రావాలా? 24 అనేది రావాలి. కానీ ఆ నెంబర్ ఏదైనా కనుక్కోవాలంటే సింపుల్, ఇది ఏమైతే ఉంటుందో దాన్ని 5తో చేసి అయిపోయి కదా, 5 చేసి ఇస్తే సరిపోతుంది లేదా? సరిపోతుంది లేదా? సో మీరు ఇప్పుడు చెప్పండి, ఏమైతే చెప్పండి. 5 4 20 పాయింట్ పెట్టుకుంటే కినా అప్పుడు 40 అవుతుంది కదా. సో 5 ఎంబల అంటే -4.8 కదా వచ్చింది, ఇది -4.8. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే -4.8 దేనికంటే తక్కువ ఉండాలా? దీనికంటే తక్కువ ఉంటేనే కదా మైనస్ వచ్చేది, దీనికంటే తక్కువ ఉంటేనే మనకు మైనస్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 36 నుంచి ఏం తీసేయాలా? -4.8 తీసేయాలా. సో మనకి ఇక్కడ ఏం లేకుండా 0 ఉంటుంది. సో 10 నుంచి 8 పోతే కినా సో 2, అక్కడ 10 కంపెనీ కాబట్టి 5 5 నుంచి 1 పోతే కినా 5 నుంచి 4 పోతే 1, ఇక్కడ ఏముంటుంది? సో 31.2. సో మనకి ఏమొస్తుంది మనకి ఇక్కడ 31.2 కావాలంటే ఇప్పుడు చూడండి 31.2కి 6కి డిఫరెన్స్ ఎంత? 4. సో 4.8 × 5 చేయండి, 24 వస్తుంది. మళ్ళీ 5 ఎంబల్ 40, నెక్స్ట్ 5 4 20 + 1 4 24 కదా వచ్చేది, -24 కదా వచ్చేది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి మీరు 2 రకాల మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అడిగితే ఓవరాల్ యావరేజ్ అడుగుతాడు, లేదా ఓవరాల్ యావరేజ్ వాడేయచ్చు కసి ఈ కింది వాటిలో ఏదో ఒకటి కనుక్కోమంటాడు. సో కనుక్కున్నప్పుడు మనకి ఇక్కడ టోటల్గా వాల్యూ అనేది ఏం కావాలా? 0 కావాలా. ఏం కావాలా? 0 కావాలి. ఆ 0 చేయాలంటే మనం ఏం చేయాలనేది చూసుకోవాలి ఇక్కడ. సో మనకి అన్ని కూడేది తీసేసేది ఏమైనా చేస్తావు, లాస్ట్ ఏదో ఒక వాల్యూ మిగులుతుంది నీకు. 3 ఇచ్చినప్పుడు ఇంకోటి ఇది పెరుగు, ఇది ప్లస్ ఉండదురా, ఇది మైనస్ వచ్చేదిరా, ఇంకోటి కూడా ప్లస్ ఇంకోటి మైనస్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. ఇంకోటి ఇచ్చింటాడు వాడు, అది మైనస్ ఏంటది. అప్పుడు 20 ఇక్కడ 18 -18 వచ్చింది అనుకో, ఇక్కడ +24 ఇక్కడ -18 తీసేసి ఎంత మిగులుతుంది? ఇంకా 6 ఉంటుంది, +6 ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి మనము? -6 చేయాలా, అంతే కదా. +6ని -6 చేసేసి న్యూట్రల్ అయిపోతుంది. అది అర్థమవుతుండేనా? సో ఈ 2 మెథడ్లు మీరు గుర్తుపెట్టుకోవాలా. అదే మెథడే అది ఓవరాల్ యావరేజ్. ఈ దీంట్లో సభ్యుల్లో ఏదో ఒకటి కనుక్కోవాలా. రైట్, చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 136 ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చినాడంటే, ఒక బ్యాట్స్మెన్ తన 12వ ఇన్నింగ్స్లోన
63 పరుగులు చేసినాడంటారా. అయితే తన సగటు తన స్కోర్ అనేది సగటు దానివల్ల 2 పరుగులు అనేది పెంచుకున్నాడు అంటున్నాడు. సో ఎన్నో మ్యాచ్ వాడు పరుగులు చేసినది 12 మ్యాచ్, అంటే దానికంటే ముందు ఎన్ని మ్యాచ్ ఆడింటాడు, 11 మ్యాచ్ ఆడింటాడు కదా. చూడండి, అయితే 12 ఇన్నింగ్స్ తర్వాత తన సగటు స్కోర్ ఎంత అంటున్నాడు. సో మనకి 12 ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేసినాడో ఇచ్చినాడు. తర్వాత అప్పటికి సగటు అనేది ఏమైంది అనుకోసం అంటే 2 పరుగులు పెంచుకున్నాడు అనుకోసం కూడా ఇచ్చినాడు. అంటే అంతకంటే ముందు మనకి ఎన్ని మ్యాచ్లు ఆడింటాడు వాడు, 11 మ్యాచ్లు ఆడింటాడు. సో ఈ 11 మ్యాచ్ల యొక్క సగటు అనేది మనకి ఏమైనా తెలుసా, తెలీదు. కాబట్టి నేను ఏమనుకుంటా, ఎక్స్ అనుకుంటారు. రైట్. ఇప్పుడు నాకు ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు వాడు, 12 మ్యాచ్ ఆడుతున్నాడు. 12 మ్యాచ్లు ఆడేది అయిపోయింది. ఆడేది అయిపోయిన తర్వాత దాని సగటు అనేది ఏమైందట, పెరిగిందని చెప్తున్నాడు కదా. ఎంత పెరిగింది అంటున్నాడు, 2 పెరిగింది అంటున్నాడు. సో ఆ పెరగడం ఎట్లా ఎందుకు పెరిగింది చూద్దాం. ఇక్కడ ఎంత పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది. రైటా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ x+2 చేసి ఏమొస్తుంది చెప్పండి, x+2. రైట్. తర్వాత మళ్ళీ ఏం చేయాలా, ప్లస్ 11 ఎంట్లా, సో 22. ఇవి దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది ఇక్కడ 11 మ్యాచ్లు కాకుండా ఎన్నో మ్యాచ్ వచ్చింది, 12 మ్యాచ్ కదా వచ్చింది. సో 12 మ్యాచ్కి సంబంధించిందే కదా మనకు వచ్చేది ఇదా. సో 12 మ్యాచ్ వాడు ఎంత స్కోర్ చేసినాడని చెప్తున్నాడు, 63. కాబట్టి ఈజ్ఈక్వల్ టు 63. సో మీరు ఇక్కడ చేయండి, అప్పుడు ఏమైతుంది చెప్పండి, ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఏమైతుంది చెప్పండి, ఏమైతుంది 24 కదా. సో 63లో నుంచి మనకి 24 తీసేసేయండి, ఏమవుతుంది 39. సో మనకి ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఏమొచ్చింది, కానీ మనకి ఇదేనా అడిగిండేది క్వశ్చన్ కాదు. ఏమంటున్నాడు వాడు, 12 మ్యాచ్ల తర్వాత మనకి ఏముండదు, x+2 అంటే మనకి ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఎంత వచ్చింది, 39 + 2 కాబట్టి ఏమవుతుంది 41. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 చూడండి, ఏమి ఇచ్చినాడు. ఒక క్రికెట్ ఆటగాడికి 64 ఇన్నింగ్స్ గాను కొంత పరుగులు సగటు అనేది ఉండదంట. 65 ఇన్నింగ్స్లో ఎటువంటి పరుగులు తీసుకోకుండా అవుట్ అయిపోయినాడంట. అయితే దీనివల్ల అతడు మొత్తం సగటు 2 మార్కులు అనేది తగ్గింది అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి. ఫస్ట్ 64 మ్యాచ్లు అన్నాడంట ఒకడు, వాడి యావరేజ్ ఎంతో కొంత ఉన్నదట, ఎంత ఉన్నదో తెలియదు నాకు, ఎక్స్ అవుతుంది. తర్వాత 65 మ్యాచ్లు అన్నాడు, ఇంకొక మ్యాచ్ అన్నాడంట. ఇలా ఆడడం వల్ల సగటు స్కోర్ అనేది తగ్గిందంట. ఏమైందంట, తగ్గింది. ఎంత తగ్గింది అంటున్నాడు, 2 తగ్గింది అని కష్టం చెప్తున్నాడు. సో ఇలా తగ్గడం వలన ఏమైతుంది మనకి, ఇక్కడ ఏమైనా మార్పు వస్తే చెప్పండి, +1, ఇక్కడాక -2. సో మీకు ఏం చెప్తే +1 చేసి ఏమొస్తుంది, ఇక్కడ మనకి x-2. సో నెక్స్ట్ -2 × 64 చేసి ఏమవుతుంది, -128. రైటా. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఇక్కడ వరకు ఇచ్చినాడు ఓకేరా, ఇక్కడ వరకు ఇచ్చినాడు. కానీ ఈజ్ఈక్వల్ టు ఇది ఎవరు, ఇది 64 నుంచి 65 మ్యాచ్ అన్నాడు. సో అంటే ఒక మ్యాచ్ ఎక్స్ట్రా పెరిగినట్లే కదా ఇక్కడ. సో ఇప్పుడు పెరిగినప్పుడు వీడు ఎన్ని పరుగులు చేసినాడని చెప్తున్నాడు 65 ఇన్నింగ్స్లోన, ఏం లేవు అంటే 0 మార్కులే కదా. అప్పుడు ఏం డకౌట్ అయినట్టు కష్టం మనకి ఏమర్థం, అప్పుడు 0 అని కష్టం అర్థం. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -130 అంటే అవతరం పోతే ఏమవుతుంది 130 అవుతుంది. వాడు క్వశ్చన్ ఏమడినాడు, మనకి ఫైనల్ క్వశ్చన్ ఏమడినాడు తెలియదు కదా నాకు. క్వశ్చన్ ఏమడినాడంటే అయితే అతని యొక్క కొత్త సగటు ఎంత. ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్ ఎక్స్ అనేది ఏమి, పాత సగటు. వాడు అడిగినది కొత్త సగటు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నది అని అడుగుతున్నాడు. సో మనకి ప్రజెంట్ ఎంత ఉన్నది, x-2 అంటే ఆల్రెడీ మనకి x = 130 అని తెలుసు. దాని నుంచి 2 తీసేయాలంటే 130లో నుంచి 2 పోతే ఎంత, 128. మనకి ఇదే కొత్త సగటు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, 138 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక క్రికెట్ ఆటగాడికి 99 ఇన్నింగ్స్ గాను 99 పరుగులు సగటు ఉన్నది అని కష్టం అంటున్నాడు. 99 ఇన్నింగ్స్ ఆడినాడంట వాడు, 99 ఇన్నింగ్స్ ఆడినాడంట. వాళ్ళ యొక్క సగటు కూడా 99 ఉంది అని కష్టం చెప్తున్నాడు. అయితే అతను 100 ఇన్నింగ్స్లోనూ ఎన్ని పరుగులు తీయడం వలన అతనికి మొత్తం సగటు అనేది 100 ఇన్నింగ్స్కి 100 అవుతుంది అని కష్టం అంటున్నాడు. అంటే నెక్స్ట్ ఎంతో 100 పరుగులకి 100 మ్యాచ్లు ఆడి తిరిగిన వాని యొక్క ఇన్నింగ్స్ అనేది 100 అయిందంట. అయితే 100 దాంట్లో ఎన్ని కొట్టాలని అడుగుతున్నాడు. సో సింపుల్ మనకి ఎంత పెరిగింది, ఇక్కడ +1 పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది +1 పెరిగింది. నీకేమని చెప్తే 100 × 1 చేస్తే ఏమవుతుంది 100 + 1 × 99 చేసి ఏమవుతుంది. సో మనకు వాడు ఎన్ని పరుగులు చేయాల్సి వస్తుంది, మనకు దాంట్లోన 199 పరుగులు చేయాల్సి వస్తుంది. రైట్. చూడండి, మనకి క్వశ్చన్ నెంబర్ 143 ఏమి ఇచ్చినాడంటే ఒక క్రికెట్ గేమ్లోన మొదటి 10 ఓవర్లలో రన్ రేట్ అనేది 7.2 మాత్రమే ఉండదంట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
10 ఓవర్లు అంట. ఎన్ని ఓవర్లు ఉన్నాయంటరా? 10 ఓవర్లన్నా. రన్ రేట్ ఎంత ఉన్నదంట? అంటే అప్పుడు ఎన్ని రన్లు కొట్టినట్లు వాళ్ళు తెలుసు కదా. అంటే ఎన్ని ఓవర్లు ఇంటూ మీకు తెలుసు కదా, మామూలు క్రికెట్లోనా రన్ రేట్ ఎంతో కొంత ఇస్తాడు. ఆ రన్ రేట్ని ఎన్ని ఓవర్లు అయితే ఉంటాయో ఆ ఓవర్తో ఎండ్ చేసి ఏమొస్తుంది? స్కోర్ వస్తుంది. అది బేసిక్, అది మినిమం, రైట్. అందుకని 10 ఓవర్లన ఒక్క ఓవర్కి రన్ రేట్ అంటే పర్ ఓవర్ అని ఇచ్చినట్లు అనమాట. సో ఒక ఓవర్కి 7.8 అంటే ఒక ఓవర్కి 7.8 రన్లు కొడతాను. అట్లా 10 ఓవర్లు మొత్తం ఎన్ని కొట్టగలరు? 72 పరుగులు కొట్టగలరు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. అయితే 272 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవాలా అంట. సో మనకు టార్గెట్ ఎంత ఇచ్చినాడంటరా? 272 టార్గెట్ ఎంత? ఆల్రెడీ మీరు ఎన్ని ఓవర్స్ అయిపోయినాయి? 10 ఓవర్లు అయిపోయినాయంట. ఎన్ని కొట్టేశారు అప్పటికి? అంటే ఇంకా మనం ఈ టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా ఎన్ని పరుగులు కొట్టాల్సి ఉంటుంది? ఇంకా 200 కొట్టాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని కొట్టాలా? 200. అయితే ఇప్పుడు చూడండి వాడు మొత్తం ఏమంటున్నాడంటే క్వశ్చన్, అయితే మిగిలిన 40 ఓవర్లలోన సగటు రన్ రేట్ అనేది ఎంత ఉండాలి? అంటే ఏమన్నా టార్గెటింగ్ ఎంత ఉన్నది? 200 ఉన్నది. ఇంకా ఎన్ని ఓవర్లు ఉన్నాయి మనకి? 40 ఓవర్లు ఉన్నాయి. అంటే అప్పుడు బై 40 వేసి సరిపోతే ఓవర్కి ఎంత వచ్చి తెలుస్తుంది లేదు మనకి అప్పుడు. సో అప్పుడు 0-0 40 అట్లా అంటే ఓవర్ మిగిలిన 40 ఓవర్లో 200 టార్గెట్ కొట్టాలంటే కింద ఎంత ఉండాలి రన్ రేట్ అనేది పర్ ఓవర్కి? అంటే ఒక్కొక్క ఓవర్కి 5 రన్లు తీసుకోవాలని అర్థం, రైటా? సో ఇట్లా చేయాలి మీరు. నెక్స్ట్ 144 కూడా ఇట్లా చేస్తే మీకు వచ్చేస్తుంది. చేయండి 144. ఒక 50 ఓవర్ల వన్డే మ్యాచ్లోన ఒక ఇన్నింగ్స్లోన టీమ్ ఏ యొక్క రన్ రేట్ అనేది ఓవర్కి 5.3 ఉన్నదంట. సో మొత్తం 50 ఓవర్లు అంటారా? టీమ్ ఏ గురించి మాట్లాడుతున్నాడు. ఓవర్లో 50 ఓవర్లు అంట. రన్ రేట్ అనేది 5.3 ఉందంట. అయితే ఎన్ని రన్లు కొట్టినట్లు అప్పుడు వాళ్ళు చెప్పండి? 5 × 15, 5 × 5 = 21, 26. అంటే మొత్తం వాళ్ళు ఎన్ని పరుగులు చేసినట్లా? 265 పరుగులు చేసినట్లు టీమ్ ఏ అనేవాడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడంటే టీమ్ బి బ్యాటింగ్ చేసే సమయంలోన 5 ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు, ఎన్ని ఓవర్లు? 5 ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు మ్యాచ్ టై అవ్వడానికి కావాల్సిన రన్ రేటు ఒక ఓవర్కి 7.2 ఎంత? 7.2 అంట. ఇంకెన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయంట? 5 ఓవర్లు మిగిలి ఉన్నాయంట. బి టీం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. వాళ్ళు ఎంతో కొట్టారు. ఫస్ట్ మిగిలిన అన్ని ఓవర్ ఆడుకొని వచ్చేసినారు. 45 ఓవర్లు ఆడేసినారు. లాస్ట్కి ఎన్ని ఓవర్లు మిగిలినాయంటే 5 ఓవర్లు మిగిలినాయంట. అప్పుడు ఈ మ్యాచ్ టై కావాలంటే వాడు 5 ఓవర్లన ఒక్క ఓవర్కి ఎంత కొడుతున్నాడు అంటున్నారు రన్ రేట్ అనేది? 7.2. అంటే అప్పుడు 5 ఓవర్లు ఎన్ని పరుగులు చేస్తారు వాళ్ళు చెప్పండి? 5 × 10. నెక్స్ట్ 5 × 30 అంటే 36. అంటే మొత్తం ఎన్ని పరుగులు చేస్తారు వాళ్ళు మనకి? 36. అంటే 36 పాయింట్ చూపిస్తే అవసరం లేదు. సో 36 పరుగులు చేయాలి. 36 పరుగులు చేస్తారు అనుకృష్ణ అర్థం టీమ్ బి అనేవాడు. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు చూడంట మనకి. ఆయన అప్పటి వరకు బి స్కోర్ అనేది ఎంత ఉన్నదా అని అంటున్నాడు. సో మనకి చూడండి టై కావాలంటే 36 పరుగులు, గెలవడానికి కాదు. గెలవడానికంటే ఒక స్కోర్ ఎక్కువ, ఒకటి ఎక్కువ కోటలు గెలవాలంటే. సో టై కావాలంటే కరెక్ట్గా 225. అంటే మిగిలిన 5 ఓవర్లన 7.28తో కొడితే కరెక్ట్గా ఎంత కొడతారు? 36 రన్లు కొడతారు అని అర్థం. అంటే అప్పటి వరకు వాళ్ళు కావాలని ఎంత కావాలనిపిస్తుంది? అప్పుడు 265 ఉన్నప్పుడు 36 మార్కులు తీసేసి అయిపోయాం లేదా? 36 తీసేసి అప్పటి వరకు ఎంతవరకు కొట్టింటారో వాళ్ళు వచ్చేస్తారు బి స్కోర్. అప్పుడు చెప్పండి 15 నుంచి 60 తెగిన, నెక్స్ట్ 5 నుంచి 3 తెగిన. సో వాళ్ళకి అప్పటి వరకు ఎన్ని పరుగులు కొట్టింటారు బి అనే టీము? 229 కొట్టింటారు. ఇంకొక 36 పరుగులు కొడితే టై అవుతుంది, అంటే 260 అవుతుంది అని అర్థం, రైటా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 145 క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చినాడంటే 2 జట్లు ఉన్నాయంట, 50 ఓవర్లు క్రికెట్ ఆడుతున్నాయంట. ఆటలోని మొదటి 10 ఓవర్లలోని పరుగుల యొక్క సరాసరి 3.2 అంట. ఫస్ట్ 10 ఓవర్లకి 3.2 ఉండదంట. అంటే ఎన్ని పరుగులు కొడతాడు 10 ఓవర్లు అన్నాడు? 32 కొడతాడు. నెక్స్ట్ మళ్ళీ తర్వాతి 10 ఓవర్లలో ఎంత ఉన్నదంటారా? 4.6 ఉన్నదంటే అప్పుడు 10 ఓవర్లు ఎన్ని రన్లు కొడతాడు? 46. అంటే ఫస్ట్ ఒక 32, 10 ఓవర్లకు 32 కొట్టినాడు. తర్వాత 10 ఓవర్లకు ఎందుకు కొట్టినాడు? 46 కొట్టినాడు అని అర్థం. తర్వాత ఏమి ఇచ్చినాడు మళ్ళా? కాదు ఆ తర్వాతి 10 ఓవర్లలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయలేడా? తర్వాత 10 ఓవర్లు ఇంగ్లీష్లో చదవండి. ఇది కరెక్ట్ ఇవ్వలేదు. అదే ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ ఏ క్రికెట్ గేమ్ ప్లేడ్ బిట్వీన్ 2 teams with 50 overs, in the first 10 overs of the game run rate was 3.2. in the next 10 overs ఇక్కడ ఇచ్చాడు, రైటా? in the next 10 overs it is increased to, రైటా? ఇంక్రీజ్డ్ బై కాదు, ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు. అంటే అది అంతుండేది 4.6 పోయింది అంటున్నాడు. సో రైటే మనకు 46 పరుగులే కొట్టినట్లు అప్పుడు, రైటా? అయితే ఇఫ్ ద కెప్టెన్ డిసైడ్ టు దట్ టీమ్ టోటల్ షుడ్ బి 303. మొత్తం టోటల్ ఎంత ఉండాలంటే 303 రన్లు ఉండాలంటున్నాడు. వాళ్ళు మొత్తం ఎంత కొట్టాలనుకున్నారంటే 303 రన్లు కొట్టాలనుకున్నారంట. మొత్తం 50 ఓవర్లు ఉన్నాయంట. అంత ఫస్ట్ 10 ఓవర్లు అయిపోయినాయి, తర్వాత 10 ఓవర్లు అయిపోయినాయి. ఫస్ట్ 10 ఓవర్లు ఎంత ఉన్నదంటే రన్ రేటు? అంటే వీడు 2 రన్లు కొట్టినాడు ఫస్ట్ 10 ఓవర్ల 32 కొట్టినాడు. తర్వాత 10 ఓవర్లకు రన్ రేట్ ఎంత ఉన్నదంట?
అంటే వాడు ఎంత కొడతాడు అప్పుడు 40,000. అంటే ఇప్పటివరకు 20 ఓవర్లు అయిపోయినాయి కదా, ఎంత కొట్టినాడు వాడు? తర్వాత 78 పరుగులు కొట్టారు ఇప్పటి వరకు. కానీ మనం ఎంత కొట్టాలనుకున్నాడు ఆ మనిషి? 303 కొట్టాలనుకున్నాడు. సో 303లోనా ఇప్పటి వరకు మనం సాధించినవన్నీ అంటే ఇంకా ఎన్ని చేయాల్సి ఉంటుందో ఎప్పుడు చెప్పండి. 13 నుంచి మనకి ఎనిమిది అవుతాయి ఎంత? 225. ఇంకా 225 పరుగులు కొట్టాలా. మన చేతిలో ఇంకా ఎన్ని ఓవర్లు ఉన్నాయి? 30 ఓవర్లు ఉన్నాయి. అంటే మొత్తం 50 ఓవర్లు అనేడా, అందులో 10 ఓవర్లు అయిపోయి ఇక్కడ 10 ఇక్కడ 10 అయిపోతే 20 అయిపోయినట్టు. ఇంకా ఎంత ఉంటాయి? 30 ఓవర్లు. సో ఈ 30 ఓవర్లకి బై 30 అంతే కదా. 225 కొట్టాలంటే రన్ రేట్ ఎంత ఉండాలని అడుగుతున్నాను. చెప్పండి మనకి అప్పుడు ఎంత కొట్టాలో అయితే చెప్పండి. 5 ఆర్లా 3తో పోతుందనే. 3తో కొట్టి తీస్తే తర్వాత 10 వచ్చేదా డీజే అవుతుంది 3 ఒకట్లా. నెక్స్ట్ చెప్పండి 3 ఏళ్ళ 21. నెక్స్ట్ 3 5 15 కాబట్టి ఇక్కడ 10 ఉండదు కాబట్టి 7.5 ఉండాలి. సో మనకి రన్ రేట్ అనేది ఎంత ఉండాలా? 7.5 ఉండాలి. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 146 అండ్ 147 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన 19 సంఖ్యల యొక్క సగటు అనేది ఇచ్చినాడు. 19 సంఖ్యలు ఉన్నాయంట. సో ఆ 19 సంఖ్యల యొక్క సగటు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా? 8.5 అంట. కానీ దీంట్లోన ఏదో ఒక నెంబర్ని ఒకటి రాసే కలిసి ఇంకోటి రాశారని చెప్తుంటారు. ఉంటారు పనికి వాళ్ళ అట్లా ఆయన ఉంటారు కదా అన్నది అంటే ఏదో ఒకటి చెప్తే ఇంకోటి రాస్తుంటారు ఎప్పుడన్నా. సో అట్లా నెంబర్ ఏమి ఇచ్చినాడంటే 63 విలువ కలిగిన ఒక సంఖ్యని 25గా రాసినారంట. నెంబర్ ఏముండదంట యాక్చువల్ అంటే 63 ఉండదంట. కానీ వాడు ఏమని రాసినాడంట? 25 అని రాసినాడంట. సో మీరు దీంట్లో మీకు ఇప్పటివరకు చెప్పింది దాంట్లోనా న్యూ మైనస్ ఓల్డ్ గుర్తుపెట్టుకోమని చెప్పినా లేదా? మీరు ఏమి మర్చిపోద్దండి. ఒకవేళ మర్చిపోతే సింపుల్ ఆల్ఫాబెట్స్లో చదువుకోవడం అయితే అప్పుడు ఫస్ట్ ఎన్ వస్తుంది, తర్వాత ఓ వస్తుంది. ఎన్ తర్వాత ఓ అంటే న్యూ తర్వాత ఓల్డ్. ఇక్కడ కూడా ఒకటి చెప్తాను, కరెక్ట్ రాంగ్ అనేది వస్తుంది. రైట్ ఆర్ రాంగ్, కరెక్ట్ అని కష్టం రాసుకుంటే రైట్ ఆర్ రాంగ్ అని రాసుకుంటున్నాను. కరెక్ట్ అంటే సి, కరెక్ట్ అయితే ఏమవుతుంది సి, రాంగ్ అంటే ఏమవుతుంది అంటే ఈ రెండింటికి మైనస్ చేయాలి. ఇంతకుముందు చెప్పింది ఏమి న్యూ మైనస్ ఓల్డ్. ఆల్ఫాబెటల్ ఆర్డర్లో రాసినప్పుడు మీకు గుర్తుంటాయి. మీకు మర్చిపోతే ఎప్పుడైనా కానీ యావరేజ్ న్యూ మైనస్ ఓల్డ్, ఓల్డ్ మైనస్ న్యూ అనేప్పుడు డౌట్ వస్తే ఫస్ట్ మనకి ఆల్ఫాబెటల్ వేస్లో ఎన్ వస్తుంది కాబట్టి ఎన్ ఉంటుంది, తర్వాత ఓ ఉంటుంది. నెక్స్ట్ కరెక్ట్ మైనస్ రాంగ్ వచ్చేప్పుడు కూడా ఫస్ట్ సి వస్తుంది, తర్వాత డబ్ల్యూ వస్తుంది. కరెక్ట్ రాంగ్ అని కసినప్పుడు. సో ఇక్కడ మనకి ఈ రెండాట్లో అంటే నార్మల్ కొంతమంది ఏం చెప్తారంటే ఇది ఇప్పుడు సింపుల్ ఉండదు. ఇంతకుముందు నర్సన్ తెలుగు వాడిక సేమనే అనా ఇప్పుడు 25 ఉండదు. ఇది వాడు రాసిండేది 25 కానీ ఉండేది యాక్సిడెంట్ 63. అంటే పెద్ద వాల్యూ ఉండదు, చిన్న వాల్యూ ఉండదే. యాక్సిడెంట్ పెద్ద వాల్యూ రాయాలి, వాడు తక్కువ రాసేది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏమైతే ఇది పెరుగుతుంది. కాబట్టి ఎంత పెరుగుతుంది? ఇది 25 ఉన్నది, ఇక్కడ వచ్చేసి 63 ఉన్నది. అంటే ఎంత పెరిగింది ఇక్కడ మనకి? సో జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఎంత పెరిగింది ఇక్కడ? 38. అంటే 25 నుంచి 38 కలిపితే ఎంత అవుతుంది? 63. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో 38 ఉన్నాయి కాబట్టి ఈ 38ని 19 భాగం తీసేసినా దీన్ని తీసేసి దీన్ని కలిపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంటున్నాడు. అర్థమైనా? ఒకవేళ 3 ఉంటే కింద అట్లాంటివి 3 నెంబర్లు ఇస్తారు. అప్పుడు ఇది కరెక్ట్ అయినవి తప్పు 3, అప్పుడు మరి ఏం చేస్తారు మీరు? సో అందుకోసం ఏం సింపుల్గా ఇట్లాంటి ఏం రాయకోకుండా కరెక్ట్ రాంగ్ అనేది చూసుకున్నాండి. సింపుల్ ఏం చేసుకుంటారు? కరెక్ట్ రాంగ్. ఇది ఉందనుకో, ఇది కరెక్ట్ అయింది కదా, ఇది తప్పు అనేది రాసేది. సో మైనస్ వెళ్ళి రెండుకి చేసే ఏమొస్తుంది చెప్పండి? +38 -38 చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఈ వాల్యూ పెద్ద ఉన్నాను ఇక్కడ ఏమొస్తుంది? అర్థమవుతుందా మీకు? ఒకవేళ ఇక్కడ అదే నేను చెప్పింది. సో ప్లస్ ఉన్నది కాబట్టి అంటే ఈ ప్లస్ కూడాలని అర్థం దీనికి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎంతమంది ఉన్నారు? దీన్ని ఏం చేయాలి? 19 మందికి పంచాలా. సో 19 కాట్లా 19 రూపాయలు. అంటే మనకి ఏం చేయాలా? +2 ఇది వచ్చింది దానికి +2ని యాడ్ చేయాలి, దీనికి +2ని యాడ్ చేయాలి. +2 యాడ్ చేస్తే మొత్తం ఏమవుతుంది? 10.5 రైటా? సో మీరు క్వశ్చన్ కూడా అడిగితే జాగ్రత్తగా ఏం చూస్తే అయితే సరిదిద్దుబడిన సగటు ఎంత అంటే కరెక్ట్ చేసిన తర్వాత రైట్. దీన్ని మనం ఈ తప్పు చేశారు కదా, ఈ తప్పుని మనం సరిదిద్దితే అప్పుడు సగటు ఎంత అవుతుంది మనకి? యాక్చువల్ ఇప్పుడు 2 పెరగాలి కదా, కాబట్టి దీన్ని పెంచితే 10.5 రైటా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 147 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక పరీక్షలోన 40 మంది విద్యార్థులు ఉన్నారంట. అయితే వాళ్ళ యొక్క సగటు మార్కులు వచ్చేసి 45 అంట. తరువాత సగటు చేసినప్పుడు అని క్వశ్చన్ ఇచ్చినాడా? ఓకే, మనకి ఇచ్చినది ఇది ఏమైతే క్వశ్చన్ ఓవరాల్గా ఎంత ఇచ్చినాడు చెప్పంట ఇంగ్లీష్లోనా? ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ది 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ఈజ్ 45. ఓకే, 40 మంది విద్యార్థులు ఉన్నారు. 40 మంది విద్యార్థులు ఉన్నారంట. వాళ్ళ యొక్క యావరేజ్ డిస్కస్ ఎంత ఇచ్చినాడు మనకి? 45 ఇచ్చినాడని చెప్తున్నాడు. అయితే ఇందులో కొన్ని మిస్టేక్స్ చేశారంట. ఏమేమి చేశారంటే 2 సంఖ్యలు 25కి బదులుగా 35, 25కి బదులుగా 25కి బదులుగా ఎంత రాశారంట?
35 రాసినారంట. చూడండి కరెక్ట్ రాంగ్. సో మనం 25 రాయాల, 25కి బదులుగా ఎంత రాసినారంట 35 రాసినారంట. అర్థమైనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చినాడు, ఇంకోటి కూడా ఇచ్చినాడు. ఇంకోటి ఏమి ఇచ్చినాడంటే ఒక సంఖ్య 38కి బదులుగా 32 రాసినారట. 38కి బదులుగా ఏం రాసినారట 38కి బదులుగా ఏం రాసినారు 32 రాసినారు అని చెప్తున్నాడు. సో 38 రాయాల కానీ 32 రాసినారట. అర్థమైంది? సో ఇది రాంగ్ రాస్తారు. సో మనకి రెండింటికి ఏం చేయాలి, మనకి డిఫరెన్స్ అనేది చేయాల్సింది. సో సింపుల్ డిఫరెన్స్ చేయాలన్నప్పుడు సింపుల్ ఇవన్నీ కూడండి, ఇవన్నీ కూడండి, తర్వాత తీసేసిండి ఓవరాల్గా. అర్థమైనా? లేదన్నా మనం ఈ రెండో తీసేసాం మనకి ఈజీ ఉంటుంది కనుక చేంజ్ ఎట్లా చేయాలని చెప్తున్నాండి. 25 నుంచి 35 పోతే ఎంత -10. ఇక్కడ ఏమారు అది చెప్పాలా, ఒక 6 6 6 అని వస్తే మీకు ఇన్సేపర్ చెప్పింది 6 6 అని చెప్తారే. ఏమారు +6 అంటే డిఫరెన్స్ ఏమైంది 4 కాదు -4 అని చెప్పాలి. ఇప్పుడు ఈ 4ని ఎంతమందికి పంచాలా, ఎంతమంది ఉన్నారు మొత్తము 40 మంది ఉన్నారు కాబట్టి 40 మందికి పంచాలా. రైటా? సో పంచండి ఏమైతే 4 కట్ల 4 10 అంటే మనకి -1/10 కదా వచ్చింది. -1/10 అంటే ఏమంటే -0.1 అంతే కదా. ఒక జీరో ఉంటే ఒక పాయింట్, ఒక అంకె తర్వాత 2 జీరోలు ఉంటే 2 అంకెల తర్వాత పెట్టాలి. సో -0.1 ఇక్కడ 45 ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. సో దాన్ని సరిదిద్దాలి. ఇప్పుడు దాంట్లో తీసేయాలంటే ఎంత తీసేయాలా మైనస్ సో -0.1 తీసేయాలి. తీసేసేప్పుడు ఏమొస్తుంది 44.9. అర్థమైనా? మనకు ఆప్షన్స్ అది ఇచ్చినాడా, ఇంకోటి కూడా ఇచ్చినాడు మీకు ఇంగ్లీష్. ఇక్కడ తెలుగులో మనం తప్పు రాసినాం, ఇక్కడ 2 ఇచ్చినాడు, ఇంకొక వాల్యూ కూడా ఇచ్చినాడు మీకు. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినాడు, తెలుగులో ఇప్పుడు ఇది చూడండి. లేటర్ ఇట్ ఫౌండ్ దట్ 25 వాజ్ రీప్లేస్డ్ బై 35 అండ్ 38 వాజ్ రీప్లేస్డ్ బై 32 అంటే 2 ఇచ్చింది. ఇది ఇక్కడ మనం 3 ఇచ్చినాడు. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులోనా 2 సంఖ్యలు 25 2 ఇచ్చినాడు కదా. సో 25 35 మాత్రమే తీసుకున్నాం మనం. సారీ మనకి అక్కడ మిస్టేక్ రాసినాను నేను. ఏమేమి ఇచ్చినట్రా 25 ఇంకొకటి 2 సంఖ్యలు ఇచ్చేసినాడు. ఇంగ్లీష్లో చదవండి, అందుకని క్వశ్చన్ ఇక్కడ అడే చేయుగా సగటుగా ఇచ్చినాడు. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ది 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ వాజ్ టెస్ట్ వాజ్ 45. లేటర్ ఇట్ వాజ్ ఫౌండెడ్ దట్ అట్ 2 ప్లేసెస్ అంటే చూడండి ఇక్కడ ఇచ్చినాడు 2 సంఖ్యలు కదా. అట్ 2 ప్లేసెస్ 25 వాజ్ రీడ్ యాజ్ 35 అంటున్నాడు. అంటే 2 సార్లు అంటున్నాడు 2 సంఖ్యలో. సారీ అదే ఒకటే ఇచ్చినాడు అనుకుంటే మనకి 3 ఇచ్చినాడు. 3 ఇచ్చినా కానీ సేమ్ ప్రొసీజర్ ఏం మారదు. ఏం మారుతుంది చెప్పండి, మనకి 3 ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి ఒకటి. ఇంకొకసారి కూడా అంటే 25 బదులు ఎంత చెప్పినారంట 35 చదివినారని ఇచ్చాడు. అక్కడ 2 టైమ్స్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమొచ్చింది మనకి డిఫరెన్స్. ఇక్కడ ఎంత వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది రైటా. సో మనకు ఓవరాల్గా చేసి ఏమొచ్చింది, సో మనకి ఇప్పుడు -20 + 6 చేసి 6 తీసేసి 20 నుంచి 6 పోతే ఎంత మైనస్ బై మనకి ఎంత ఉన్నాయి మొత్తము 40. సో మనకి చేసేసండి ఏమొస్తుంది చెప్పండి, తీసేసి 2తో పోతుందినా చెప్పండి 2 2014. సో మనకి 7/20 వచ్చింది. అంటే 7/20 వచ్చినప్పుడు మీకు ఏమని చెప్తే మీకు చేస్తే అప్పుడు 0 పాయింట్ పెట్టుకుంటే చాలు కదా, అంతేనా. సో చెప్పండి 23 60 తర్వాత 10 మిగులుతుంది. సో 10 మిగులుతుంది, మళ్ళీ 0 పెట్టుకుంటే 25 100. సో మనకి నార్మల్గా ఏమొచ్చినప్పుడు మనకి 0.35 మైనస్ ప్లస్ మైనస్. సో మనకి ఇప్పుడు 45 కదా ఇప్పుడు ఉండేది. సో 45 అనేది మనకి ఏం చేయాలా, తీసేయాలా. దేన్ని తీసేయాలా 0.35 తీసేసేయాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో 0.35 తీసేసేయాలి. సో తీసేసేయండి, మనకి 0.35 ఎట్లా తీసేస్తారు. సో నార్మల్గా 44 ఉంటుంది అని రాసుకున్నాడు. అంతేగాని మరి 45 ఇట్లాగా పాయింట్ పెట్టుకొచ్చి 0.35 ఇట్లా ఏం రాయకండి. సో నార్మల్గా 0.35 అంటే నార్మల్గా 44 ఉండదు అనుకున్నాండి ఇక్కడ. అంటే అది ఒకటి 44 అని పెట్టుకోండి. తర్వాత ఇంకా 1 ఉంటాయి కదా, అంటే 1 అంటే 100 అనుకున్నాండి. 100 నుంచి 35 పోతే ఎంత అది రాస్తే చాలు మీరు ఇక్కడ రైటా. 3 ఇస్తే 3, 4 ఇస్తే 4, ఎన్ని ఇచ్చినా కానీ మీరు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, ఇంతకు ముందు అయితే న్యూ ఓల్డ్, ఇక్కడ కరెక్ట్ రాంగ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ 152 లెక్క గుర్తుపెట్టుకున్నప్పుడు చూడండి, ఇది ఒక మోడల్ క్వశ్చన్గా మీరు నేర్చుకుంటానుకో చాలా ఈజీగా ఉంటుంది. లేదు ప్రొసీజర్ నేర్చుకుంటామంటే కష్టపడతారు మీరు. సో సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అన్నీ ఏమడుగుతాడంటే నెంబర్ అడుగుతాడు. ఏమడుగుతాడు నెంబర్. కావాలంటే మీకు క్వశ్చన్ చూపిస్తాను, మీకు ఇప్పుడు చదివి చూపిస్తాను. నెంబర్ అడుగుతాడు, సో సంఖ్య అడుగుతాడు. సో నెంబర్ ఈజ్ కూడా చూడండి, కావాలంటే క్వశ్చన్ చదువుతాను మీకు ఒకసారి చూడండి.
ఒక తరగతిలో ఇంగ్లీష్ ఫలితాలను సిద్ధం చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి యొక్క మార్కులు అనేటివి 57 స్థానంలోన 95గా నమోదైంది అంటున్నాడు. ఏ స్థానంలోన 57 స్థానము అనేది కరెక్ట్ ఇది, కానీ ఏమైంది అంటే రాంగా 97 అని నమోదైంది అని చెప్తున్నాడు. 95 నమోదైంది అని క్వశ్చన్ చెప్తున్నాడు. రైటా? యాక్చువల్ అంటే 57 ఉండాలంట మార్కులు, కానీ 95 అని క్వశ్చన్ రాశారని చెప్తున్నారు. రైటా? అయితే దీని ఫలితంగా సగటు స్కోర్ అనేది పెరిగిందట. ఎందుకని క్వశ్చన్ అంటే యాక్చువల్ మార్కుల కంటే తప్పు మార్కులు ఎక్కువ ఉండని లేదా, కాబట్టి ఆటోమేటిక్గా యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సగటు స్కోర్ అనేది ఎంత పెరిగింది అంటున్నాడు, 0.95 పెరిగింది. అయితే ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నప్పుడు నీ గర్రను కళ్ళు తిరుగుతూ కొంతసేపు, ఎందుకంటే ఏదో క్వశ్చన్ ఇచ్చాడు వీడు మాత్రం సంఖ్య అడిగాడానికి కష్టం. అందుకోసమే ప్రొసీజర్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్లో సాల్వ్ చేసేదానికంటే సింపుల్గా నెంబర్ ఇచ్చినప్పుడు ఒక సింపుల్గా వస్తుంది మీకు. సో అది ఏమని క్వశ్చన్ అంటే ఇక్కడ ఫార్ములా అనేది టోటల్ డిఫరెన్స్. సో టోటల్ డిఫరెన్స్ బై యావరేజ్ డిఫరెన్స్. యావరేజ్ డిఫరెన్స్ అంటే టోటల్ డిఫరెన్స్ అంటే ఏం? టోటల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఒకటి ఇచ్చినాడు, ఒకటని ఇవ్వని, ఒకటే ఇచ్చినట్టు 2, 3, 4 ఎన్ని ఇవ్వని, వాటి యొక్క డిఫరెన్స్. తర్వాత యావరేజ్ యొక్క డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఎంత యావరేజ్ ఉండేది, ఇది చేయడం వల్లే ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది. అర్థమవుతుంది? సో మనకి ఇక్కడ చెప్పండి, ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండదు, ఎంత ఉన్నది డిఫరెన్స్? 38 డిఫరెన్స్ ఉండదు. కానీ మీకు ఆడ లెక్కలోన సగటు కూడా పెరిగిందని ఇచ్చినాడా తగ్గిందని ఇచ్చినాడా? ఏమని ఇచ్చినాడు చెప్పాలా? దీనివల్ల సగటు అనేది 0.95 పెరిగింది అంటున్నాడంటే ఫస్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే అది 0.95 పెరిగిందని కష్టంటే ఆ రెండు డిఫరెన్స్ ఏమవుతుంది? 0.95 కదా డైరెక్ట్గా పెరిగిందంటే కష్టంటే ఫస్ట్ ఉండేది ఇప్పుడు పెరిగిందంటే రెండోటికి ఏమి ఇచ్చాట్లా డిఫరెన్స్ ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చాడు? 0.95 ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు చూడండి టోటల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 38 బై మనకి యావరేజ్ యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 0.95. సో మనకి ఇక్కడ పాయింట్ ఎన్ని అంకెల తర్వాత ఉంటుంది కాబట్టి ఎన్ని సున్నాలు పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 సున్నాలు పెట్టించుకున్నప్పుడు మనకు అవసరం లేదు, పాయింట్ అనేది వెళ్ళిపోతుంది పాయింట్. సో మనకి చెప్పండి ఏమితో కొట్లు పోతుంది? 19 కార్డులతో. సో 19 5 95, 19 2 35 కాబట్టి 2 సున్నాలు ఉంటాయి. నెక్స్ట్ 5 కార్డుల 5 4. సో మనకి ఎంతమంది వచ్చినారు? అలాగే. సో సింపుల్గా నువ్వు ఏం ఫార్ములా గుర్తుపెట్టుకున్నావు? నెంబర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిఫరెన్స్ బై యావరేజ్ డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. లెవెల్ 2లోనే లెవెల్ 3లోనే ఎక్కువ వస్తాయి. డైరెక్ట్ నీకు ఈ ఫార్ములా గుర్తున్నది అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు, వితౌట్ పెన్ ఆన్సర్ చేయొచ్చు మీరు. రైట్, చూడండి ఒకసారి 165 క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సో 165 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 3x సంఖ్యల యొక్క సగటు 8x అంటారా? 3x అంట ఏమి ఇచ్చినాడు? 3x సంఖ్యల యొక్క సగటు వచ్చేసి ఎంత అంటున్నాడు? 8x అంటున్నాడు. సో ఇప్పుడు నార్మల్ నేను ఏమంటానంటే 3x ఇవి సంఖ్యలు, వీటి యొక్క సగటు అనేది 8x అవుతుందంట. ఇప్పుడు మీరు నేనేమంటానంటే ఓరల్గా చేయాలంటే ఏమైతే చెప్పండి, ఇది చేస్తే మీరు ఇది ఇంటూ ఇది చేసుకొస్తే మీరు చేయాల్సింది. అప్పుడు 3 × 24 x × x చేసే x² అవుతుంది. మీరు ఇట్లా ఆలోచిస్తే పప్పులే కాలేసినట్లే మీరు. ఎందుకని కష్టం అంటే నెక్స్ట్ లెక్క చదవండి. మళ్ళీ ఏమి ఇచ్చినాడంటే ప్రతి సంఖ్య నుండి 2x - 1 తీసేసేయాలంట. తీసేసేగిన ప్రతి సంఖ్యలో నుంచి ఏం తీసేయాలా? 2x - 1 తీసేసేగిన వచ్చే సంఖ్యల యొక్క సగటు ఎంత ఉంటుందో కనుక్కోవాలంటున్నాడు. నేను మీకు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక సింపుల్ ఎక్కువ నెంబర్ తీసుకున్నది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక 3 నెంబర్లు తీసుకున్నాండి. రైటా? 3 నెంబర్లు తీసుకుంటే దీని యొక్క యావరేజ్ ఎంత ఉన్నది అంటే 6 ఉండదురా. ఎంత ఉన్నది? 6 ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం ఎంత అవుతుంది? అప్పుడు 3 6 18 అంతేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి నెంబర్ని ఒక 2 పెంచుతా. ప్రతి నెంబర్ నేను ఏం చేస్తాను? ఒక 2 పెంచుతా. అప్పుడు ఎన్ని నెంబర్లు ఉన్నాయి మొత్తము? అంటే ఎన్ని 2లు పెంచాల్సి వస్తుంది అప్పుడు? అంతే. ఇప్పుడు +2 +2 +2 పెంచాలి. ఎందుకంటే ప్రతి నెంబర్ని పెంచాలి కదా. మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 3 నెంబర్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? 6 కదా. ఇది డైరెక్ట్ 3 × 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? 6 యాడ్ చేయాలి. అప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దీనికి 6 యాడ్ చేసి ఏమవుతుంది? ఎంత అవుతుంది? 24. ఎన్ని సంఖ్యలు ఉండేది కాబట్టి వీటి యొక్క అంటే ఇప్పుడు ప్రతి సంఖ్యని యాడ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చే సంఖ్యల యొక్క సగటు ఎంత అనే కదా క్వశ్చన్ అడిగి. అప్పుడు మరి బై 3 చేసి 3 × 3 = 24 అంటే 8 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే వీటికి యాడ్ చేసి కలిసి మళ్ళీ నువ్వు బై చేసే బదులుగా
అన్నిటికీ ఎంతైతే యాడ్ చేసావునో ఈ యావరేజ్ కూడా డైరెక్ట్ ప్లస్ యాడ్ చేసి మనకి ఏమొచ్చింది. అప్పుడు మనకి ఇది క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ చెప్పిన పాయింట్ ఏమని నేను చెప్పింది అనుకోవచ్చు అంటే ఏదైనా కానీ ఒక సమూహంలో నుండే ప్రతి సంఖ్యకి కలపడం అంటాడు, లేదంటే తీసేయడం అంటాడు, ఇంటూ చేయడం అంటాడు, లేదంటే భాగారం చేయమంటాడు. చేసిన తర్వాత మళ్ళీ కొత్త వస్తుంది కదా, అప్పుడు చేసిన తర్వాత వచ్చే సగటు ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతి నెంబర్కి తెలిసిన అవసరం లేదు, నువ్వు అదే దాన్ని తీసుకొని దేనికి చేస్తే సరిపోతుంది, యావరేజ్ చేస్తే చాలు. ఏ నెంబర్ ప్రతి నెంబర్కి కూడమని అదే నెంబర్ డైరెక్ట్ ఏం కూడుతున్నాను ఇక్కడ యావరేజ్ గుర్తు అయిపోయా. సో మనకు వచ్చిందే లేదు ఆన్సర్. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడండి, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసి మీరు ఇప్పుడు 165 క్వశ్చన్ చూడండి, మీకు అబ్జర్వ్ చేసి మీకు అర్థమైంది. చెప్పండి ఏమి ఇచ్చాడు. 165 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 3x సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చినాడు రా 8x అంట. దీంట్లో నుండి చూడండి ప్రతి సంఖ్య నుండి 2x-1 తీసేస్తే వచ్చే సంఖ్యల యొక్క మళ్ళీ ఏం కనుక్కోవాలంట, మళ్ళీ సగటే కదా, తీసేసిన తర్వాత సగటు ఎంత అంటున్నాడు. సో ప్రజెంట్ సగటు ఎంత ఉన్నది 8x అంటే. దీంట్లో నుంచి ప్రతి సంఖ్యను తీసేయాలన్నప్పుడు ఆ నెంబర్లో తీసే బదులు సగటు నుంచి తీసేసేపోతుంది డైరెక్ట్గా. తీసేయాలా, ఏం తీసేయాలంటున్నాడు 2x-1 తీసేయమంటున్నాడు అంతే కదా. తీసేసేటప్పుడు మైనస్ ఏం తీసేయాలా 2x-1 అంటున్నాడు. సో ఇక్కడ మనకి 8x ఇట్లా ఉంటుంది. సో మైనస్ ఇంటూ 2x -2x మైనస్ ఇంటూ మైనస్ +1. సో ఇప్పుడు చెప్పండి 8x నుంచి 2x పోతే ఎంత. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 6x + 1. సో మీరు అబ్జర్వ్ చేసి మీకు ఆన్సర్ కనిపిస్తుంటుంది. ఏమి ఇచ్చినట్టు మనకి 6x + 1. సో క్వశ్చన్ నెంబర్ 166 చూడండి. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 10 సంఖ్యల యొక్క సగటు 7 అంట. 10 సంఖ్యల యొక్క సగటు 7 అంట. ప్రతి సంఖ్యని 12తో గుణిస్తే కొత్త సగటు ఎంత అంటున్నాడు. సో ప్రతి సంఖ్యని 12తో గుణించే బదులు డైరెక్ట్ మనం సగటుని 12తో గుణించే చాలు కదా. సో మనకు సగటు ఎంత ఉన్నది, దాన్ని ఏమితో ఇంటి చేయాలా. సో 12,000 అదే ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి 167 క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసిన ఒక సమితిలో ఉన్న 23 సంఖ్యల యొక్క అంకమధ్యమం. అంకమధ్యమం అంటే కూడా ఏంటి యావరేజే. మీకు చెప్తే కదా ప్రోగ్రెషన్స్లో అంకమధ్యమం అంటారు, సరాసరి అన్న, సగటు అన్న, అంకమధ్యమం అన్న. రైట్, అంత ఒకటే. రైట్, ఎంత ఇచ్చాడు మనకి 42 అంట. అయితే ప్రతి సంఖ్యను మొదట 3 చేత గుణించాలంట. ఏం చేయాలా, మొదట 3 చేత గుణించాలంట. తర్వాత దానికి 3ని కలపాలంట. ఫస్ట్ ఇంటి చేయాలా, తర్వాత కలపాల. సో మనం ఫస్ట్ మనకి ఇచ్చి యావరేజ్ ఎంత ఇచ్చినాడు 42. ఫస్ట్ మనం ఏం చేయాలంట, ఇంటి చేయాలంట. సో 42 × 3 చేస్తే ఏమవుతుంది 120. చెప్పండి ఆడ 3 × 6 3 × 12 అంటే 126. సో తర్వాత దానికి ఏం చేయాలంటే ప్రతి సంఖ్యకి 3 కలపండి. దానికి కూడా 3 కలిపితే ఎంత అవుతుంది 129. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 168 క్వశ్చన్ నెంబర్ చూడు ఒకసారి జాగ్రత్త చేస్తే 4 ప్రేక్షకాల అంకమధ్యమం. అంకమధ్యమం అంటే యావరేజ్ ఎంతంట 20 అంటున్నాడు. అలాగే సి అను సంఖ్యతో ప్రతి ప్రేక్షకాన్ని గుణిస్తే ఏమంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి యావరేజ్ ఎంత ఇచ్చినాడు రా 20 కదా. సో దీన్ని ఏమంటున్నాడంటే ఏదో ఒక సి అనే నెంబర్తో గుణించాలంట. అట్లా గుణిస్తే గిన ఏమవుతుంది అని చెప్తున్నాడు 100 అవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది అంట గుణిస్తే గిన 100 అవుతుంది దానికోసం చెప్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి. సి యొక్క విలువ ఇక్కడ చూడండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆప్షన్స్ మనకి ఆప్షన్స్ ఇచ్చినాడా. రైట్. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చినాడు 6 5 4 3 ఇవే కదా మీకు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు అంటే నార్మల్గా ఒక యావరేజ్ అనేది 20. దీన్ని ఏదో ఒక నెంబర్తో నిండి చేసి ఆ నెంబర్ ఎంత రావాలంట 100 రావాలి. అప్పుడు సి వాల్యూ ఎంత అంటున్నాడు. సో నాకు ఏమంటుంది అంటే బై పంపిస్తే మీరు కొట్టు కొట్టచ్చు. మీరు ఆప్షన్ చూసుకొని చేస్తామంటే సి ఈజ్వల్ ఏది పెడితే మనకు 100 రావాలా. 25 100 అంతే కదా. సో మనకి సి ఈజ్వల్ ఏమవుతుంది అప్పుడు 5. సో లేదు మనం సి ఈజ్వల్ చేస్తామంటే చేసేసి మీరు ఇంకా 2 1 2 5 రైటా. సో నెక్స్ట్ చూడండి మనం ఏమి ఇచ్చాడు 169 క్వశ్చన్ మీరు చెప్పండి. ఏమి ఇచ్చాడు. ఒక వ్యక్తి కొన్ని ప్రేక్షితాలు సగటు కనుక్కున్నాడంట. తర్వాత ప్రతి ప్రేక్షితాన్ని 10తో భాగించినాడంట. అయితే వచ్చే సంఖ్యల సగటు 30 అయితే తొలుత సగటు ఎంత ఉన్నది అంటున్నాడు. చూడండి మనకి ఫస్ట్ సగటు ఎంత ఏమని ఇచ్చినాడా ఏమి ఇవ్వలేదు. సో నేను ఏమనుకుంటాను ఫస్ట్ సగటు ఏమి లేదు, నేను సగటు ఎక్స్ అనుకుంటా. తర్వాత దీన్ని ఏం చేసినాడంట ప్రతి నెంబర్ ఏమితో చేసినాడు ఇంట బయ్య. సో బైతో చేసినాడంట. దీంతో చేసినాడంట 10తో చేసినాడంట. సో నన్ను ఫస్ట్ ఎక్స్ సగటు ఎక్స్ అనుకున్నాను. ప్రతిసారి 10 అంటే దీన్ని కూడా 10తో చేస్తాను. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు 30 వస్తుంది అంటున్నాడు. అయితే ఫస్ట్ సగటు ఎంత ఉన్నది అని అడుగుతున్నాడు. అప్పుడు సో మనకి ఎక్స్ కూడా అప్పుడు ఏమవుతుంది రైటా. సో మనకు చూడండి ఆప్షన్స్లో కనిపిస్తున్నది లేదు మీకు. సో నేను ఏమని గుర్తుపెట్టుకున్నాను, ఏదైనా కానీ ఒక సమూహంలోన ఒక సంఖ్యకి కలిపినా తీసేసినా ఇంటూ చేసినా కానీ డివైడెడ్ బై చేసినా కానీ
ఏమైతే మార్పు వస్తుందో సగటులో కూడా అదే మార్పు వస్తుందని గుర్తుపెట్టుకుంటాను అనుకో. చాలా సింపుల్గా చేసామంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం. రైటా? రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 173 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన ఏమి ఇచ్చినాడంటే 15 వేరు సహజ సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసినాడు రా. ఎంత ఇచ్చినాడంటే 22. సో 15 సంఖ్యలు ఉన్నాయంట. సో ఈ 15 సంఖ్యల యొక్క యావరేజ్ అనేది ఎంత అంటున్నాడు? 22. ఒకవేళ మనకు మొత్తం కావాలంటే ఏం చేయాలని చెప్తే ఇంటూ చేస్తే చెప్పండి. 15 రెంట్ల 30, నెక్స్ట్ 15 రెంట్ల 30, ఒక 3 33, అంటే మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి? 330 అంటున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే అయితే సాధ్యపడు గరిష్ట సంఖ్య ఏంటి? మొత్తం మనకి సంఖ్యలు ఎన్ని ఉన్నాయిరా? 15 ఉన్నాయండి. చూడండి 15 సంఖ్యలు అని లేదు, మీరు ఇంకా దాంట్లో 10 ఉండదు. దాంట్లో 15 సంఖ్యలు కాదు చెప్పిండేది, 15 వేరు సహజ సంఖ్యలు. 15 సంఖ్యలు అనుకషన్ అంటే 15 సంఖ్యలు అన్నప్పుడు అన్ని సంఖ్యలు ఒకటి అనుకషన్ అనుకోవచ్చు కదా. అన్ని 15 సంఖ్యలు ఒకటి అనుకషన్ కూడా అనుకోవచ్చు. ఆ స్కోప్ ఉంటుంది ఆడ మనకి. అదే క్వశ్చన్ జాగ్రత్తగా అని చెప్పేది. 15 వేరు సంఖ్యలు ఉన్నాయంట. 15 వేరు సహజ సంఖ్యలు ఉన్నాయంట. దీంట్లోన ఒకటి ఏదైనా కానీ గరిష్ట నెంబర్ కావాలనుకుంటుంటే మిగిలిన నెంబర్లు ఏమైతే తెగినా ఆ గరిష్ట నెంబర్కి స్కోప్ ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినా ఎప్పుడైనా చూడండి గరిష్ట నెంబర్ కనుక్కోమంటాడు. మిగిలిన నెంబర్లు వీలైనంత తక్కువగా ఉండేటట్లు మనం చూసుకుంటే చాలు. మనం ఎక్కడి నుంచి అనుకుందాం చెప్పండి? 0 నుంచి అనుకునొచ్చు, కానీ వాడు సహజ సంఖ్యలు అన్నాడు. సో అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఏ సంఖ్యలు అన్నాడు? సహజ సంఖ్యలు. 0 అనేది కూడా ఒక వాల్యూవే కదా. ఇప్పుడు 1 అనుకుంటే మనకి ఇంకా తగ్గుతుందనే లేదా? అట్లా ఆలోచన చేయాలి. కాకపోతే సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి 0ని తీసుకోకూడదు నువ్వు. సో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలా? 1 నుంచి సహజ సంఖ్యలు అనేది 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ 1 అనుకోవచ్చు, తర్వాత 2, 3 ఇట్లా డాష్ ఎక్కడి వరకు అనుకోవచ్చు? 14 వరకు అనుకోవచ్చు కదా. మొత్తం 15 ఉండాలా. సో చిన్నవి అనుకునే స్కోప్ ఉండేవి 1 నుంచి అనుకోదు మనకి. 1, 2, 3, 4 ఇవే కదా అనుకునే. వేరేవి ఏమని అనుకోవచ్చా? అనుకోవడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు మనకి 1 నుంచి 14 వరకు మొత్తం కూడాలా. అప్పుడు 1 + 2 + 3 + 4 చేయకూడదు. ఫార్ములా తెలుసు కదా, n × n + 1/2 ఫార్ములా తెలుసు కదా. సో మనకు 14 ఉన్నాయి మొత్తం. సో 14 + 1 అంటే /2. సో 2 ఒకట్లా 2 × 14. సో 15 అంటే 1 నుంచి 14 వరకు మొత్తం నెంబర్లు గుర్తు మనకి ఎంత వచ్చింది? 105. చెప్పినండి ఇది ఫార్ములా వాడేది, అన్ని రకాలుగా చెప్పినాను. రైట్? సో ఇప్పుడు మనకి మొత్తం ఎంత ఉన్నది నెంబరు? 330. సో మనకు 14 నెంబర్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 105 తీసేసి ఇంక ఎన్ని ఉంటాయి చెప్పండి? 12 నుంచి 5 వెతికిన. నెక్స్ట్ తర్వాత సో మనకి ఇంకొక నెంబర్ ఏంటి? ఎంత అంటే గరిష్ట నెంబర్ కావాలనుకుంటే ఇంకొక నెంబర్ ఏమనుకోవచ్చు? ఈ 1, 2, 3, 14 అయితే పెద్ద నెంబర్ కావాలంటే 225 అవుతుంది అనమాట. సో అప్పుడు వీటన్నిటి యావరేజ్ చేసే కూడా మళ్ళీ ఏమొస్తుంది మనకి? 22 వస్తుంది అనమాట. అట్లా. సో గరిష్టమైన సాధ్యపడే గరిష్ట సంఖ్య ఏదంటే 225. రైటా? చూడండి క్వశ్చన్ నెంబర్ 175 ఏమి ఇచ్చినాడంటే మనకి 16 సహజ సంఖ్యల యొక్క సగటు 23 అంటున్నాడు. సో 16 సంఖ్యలు ఉన్నాయంట. వీటి యొక్క సగటు ఏమి ఇచ్చినాడు మనకి? 23. అంటే సింపుల్ ఇంటూ చేసి అయిపోయి కదా. చెప్పండి 16 × 48. సో 4 ఉంటుంది. 16 × 32, ఒక 4 36. అంటే మొత్తం ఎంత వచ్చింది మనకి? 368 అంటున్నాడు. కానీ ఇక్కడ 16 సహజ సంఖ్యలని అంటున్నాడు. కానీ పైన క్వశ్చన్లో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినా వేరు అన్నాడు కాబట్టి నేను సహజ సంఖ్యలు 1, 2, 3, 4 అనుకున్నాను. కానీ ఇప్పుడు సాధ్యపడే గరిష్ట విలువ కనుకోమన్నప్పుడు వేరు ఉండాల్సిన అవసరమే లేదు కదా. నాకు పడేమని చెప్పాను వేరు తీసుకోమని క్వశ్చన్. 16 సహజ సంఖ్యలు మరి 1, 1, 1 అన్ని 16 తీసుకుని కదా. సో ఆ 16 అవుట్లన ఫస్ట్ 1, 1, 1 డాష్ 1 మొత్తం 15 ఒకటే ఉండవని క్వశ్చన్ అనుకోండి. అప్పుడు 15 ఒకట్లా అంటే ఈ అన్ని సంఖ్యలు కలిపి ఎన్ని అవుతాయి? 15. సో ఈ 15 తీసేసేయండి. అప్పుడు దీంట్లో నుంచి ఎంత? 353. సో వేరు అన్నప్పుడు ఎట్లా చేయాలా? ఆ విధంగా ఆలోచించాలా. సో ఇక్కడ సాధ్యపడు గరిష్ట విలువ అన్నప్పుడు మనం గరిష్టంగా ఏ వాల్యూ వస్తుందో దాన్ని తీసుకునే ట్రై చేయాలి. అనా 1, 2, 3, 4 అనుకోవచ్చు. అది కూడా మీరు నేను చేసిన తప్పను. కానీ దానికంటే ఇంకా గరిష్ట వాల్యూ వస్తుందనే లేదా? సో వాడు సాధ్యపడే గరిష్ట విలువ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఆలోచన విధానం అనేది గరిష్టంగా వచ్చేటట్లు చేయాలి. సో మీరు క్వశ్చన్ నెంబర్ 176 మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ 4 వేరు సహజ సంఖ్యల యొక్క సగటు ఇచ్చినట్టు 72 అంట. సో 4 ఉన్నాయంటే సంఖ్యలు, వాటి యొక్క యావరేజ్ అనేది మాత్రమే చేసుకొస్తే ఎంత అంటున్నాడు? 72 అంటే అప్పుడు ఓవరాల్ ఏమైతే చెప్పండి? 4 రెంట్ల 8. సో 4 అంటే మొత్తం ఎంత అవుతుందంట? 28 అంటున్నాడు. సో ఇంతకుముందు మనకి గరిష్ట సంఖ్యలు అడిగేవాడు, ఇక్కడ మాత్రం కనిష్ట సంఖ్య అడుగుతున్నాడు. అందులో వాడే గరిష్ట సంఖ్య అంటున్నాడు. ఒకటి ఎంత అంటున్నాడు? 91 అంటున్నాడు.
ఇక్కడ చూడండి 4 వేరు అని చెప్పాడు. ఒకవేళ 4 సాధ్య సంఖ్యలో అందులో గరిష్టంగా కూడా 98 అంటే ఇంకోటి కూడా 98 తీసుకుంటుంది, ఇంకోటి 98 తీసుకుంటుంది, ఇంకోటి కూడా 98 తీసుకుంటున్నాను. వాడు 4 సాధ్య అందులో 98 అని క్వశ్చన్ చెప్పాడు. ఇప్పుడు వేరు అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. సో వీలైన కనిష్ట సంఖ్య ఏదన్నప్పుడు ఆల్రెడీ 98 పెద్దదంట, దానికంటే పెద్దది లేకున్నప్పుడు ఇంకొక మొత్తం ఎన్ని ఉన్నాయంట 4 కదా ఉండేది. ఇంకా ఫస్ట్ అందులో ఒకటి మనం కనుక్కోవాలి, చిన్నది కనుక్కునేది ఇచ్చిపెట్టండి. ఇంకా 3 ఉంటాయి కదా, అంటే మూల ఒకటి ఎంత ఉండదు, ఒకటి పెద్దది 98 అయినప్పుడు ఇంకోటి అంటే దీనికంటే చిన్నగుండేది ఇంకోటి ఏమి రాసుకుంటాను 90 అని రాసుకుంటాను, ఇంకోటి ఏమని రాసుకుంటాను అంటే అన్ని పెద్ద సంఖ్యలో వచ్చేసే లేదు. అప్పుడు మిగిలిన ఇవన్నీ దీనికంటే పెద్దగా అనుకునే రావు మనకి, వస్తుందనే. ఇంకోటి అన్న ఇది 90 అనుకున్నాం, వేరు అనేది కాబట్టి 3 రాసింది చూడండి, జాగ్రత్త చూసుకున్నాం. అప్పుడు ఈ 3 మొత్తం ఎంత అయితే చెప్పండి మనకి, ఎంత అవుతుంది 270. సో మనకి ఓవరాల్ ఎన్ని 228. ఈ 3 కలిపితేనే మనకి 270 వచ్చింటాయి. మిగిలిన సంఖ్య ఎంత ఉంటుంది, డిఫరెన్స్ ఎంత ఉండదు. సో మనకి వీలయ్యే కనిష్ట సంఖ్య ఎంత వస్తుంది 18. వేరు సంఖ్యలు అన్నప్పుడు సో మీరు ఒకసారి 177 అనే లెక్కను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడంటే 42 సంఖ్యల యొక్క సగటు 0 అంట, మొత్తం కంప్లీట్ 0 అయిపోతుంది. అయితే ఏ సంఖ్యలు అనేది ఇవ్వలేదు వాడు, సాయి సంఖ్యల ఏమన్నా ఇచ్చినాడా, ఏమి ఇవ్వలేదు. సో అయితే అందులో ఎన్ని సంఖ్యలు గరిష్టంగా 0 కంటే ఎక్కువ ఉండవచ్చు అని అడుగుతున్నాడు. ఏమి ఇచ్చినాడు, 0 కంటే ఎక్కువ ఉండొచ్చు అని క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి కొన్నిసార్లు 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదంటే 0 కంటే తక్కువ ఉండొచ్చు అని క్వశ్చన్. ఈ రెండు రకాలు 171 178 ఇట్లా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఎన్ని నెంబర్లని తీసుకున్నాను మీరు, వాడు ఎక్కువగా ఇచ్చిండేది 0 కంటే ఉండేవి 42 సంఖ్యలు ఉండేవి కదా, ఒక్క నెంబర్ నోటి ఇచ్చిపెట్టండి. మిగిలిన 48 నెంబర్ ఉండే కదా, అన్ని దండిగా అనుకున్నాండి. ఎన్ని పెద్ద నెంబర్లు అనుకుంటు అన్ని 0 కంటే ఎక్కువ ఉండేవి అనుకున్నాండి. అనుకొని ఇప్పుడు యావరేజ్ 0 కావాలంటే యావరేజ్ 0 కావాలంటే ఇవి అన్ని అంటే ఈ 48 నెంబర్లు ఏవైతే పాజిటివ్ ఉంటాయో కూడితే మొత్తం ఎంత వస్తుందో అదొక నెంబర్ నెగిటివ్ వాల్యూ అనుకునేది అయిపోయా. అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా 0 అవుతుంది. 0 బై ఎనీథింగ్ 0, యావరేజ్ కూడా 0. అర్థమవుతుంది మీ క్వశ్చన్. సో ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో ఒక్క నెంబర్ ఒకటి ఇచ్చిపెట్టండి, దాంట్లో మిగిలిన నెంబర్లు అన్నీ 0 కంటే ఎక్కువ ఉండేవి అనుకున్నాండి. అవన్నీ కూడితే ఎంత వస్తుందో అది ఒక్క నెంబర్ నెగిటివ్ అనుకుంటే అయిపోయి కదా. సో ఇవన్నీ కూడితే ఎంత వస్తుందో ఒకే నెంబర్ అది నెగిటివ్ వాల్యూ అనుకుంటే గిన అప్పుడు ఏమైతే టోటల్ తీసిగిన 0నే కదా ఇది. కాబట్టి అప్పుడు 0 బై ఎనీథింగ్ 0. సో మనకి 0 కంటే ఎన్ని నెంబర్ ఎక్కువ అనుకోవచ్చు చెప్పాలా, 41 అనుకోవచ్చు. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి కావాలంటే 178 క్వశ్చన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చాడంటే 22,002 సంఖ్యల యొక్క సగటు 0 ఇక్కడ కూడా. అయితే అందులో ఎన్ని సంఖ్యలు గరిష్టంగా రుణాత్మకంగా ఉంటాయని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి అందులో ఒక నెంబర్ విడిచిపెట్టి 2001 నెంబర్లు మొత్తం అన్ని మైనస్లో అనుకున్నాండి, 0 కంటే తక్కువ ఉండేవి అనుకున్నాండి. రుణాత్మకంగా అంటే నెగిటివ్ వాల్యూస్ అనుకుంటే అవన్నీ ఎంతైతే కుడతానో పాజిటివ్ వాల్యూ ఒకటి అనుకుంటే అయిపోయి కదా మిగిలిన నెంబర్తో, అవన్నీ ఏమైపోతాయి మొత్తం ఓవరాల్గా. అప్పుడు 0 బై ఎనీథింగ్ 0, సో యావరేజ్ 0. సో మనకి ఎన్ని నెంబర్లు రుణాత్మకంగా ఉంటాయి, సో 2001. సో ఈజీ చేయొచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది, రైటా. సో నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్ చేస్తారని క్వశ్చన్ అంటే 183 అండ్ 184 మీరు చేయండి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 183. సో మీరు జాగ్రత్త చదివేటప్పుడు మాకు రేషియోస్ బాగా వస్తాయని క్వశ్చన్ యావరేజ్ చేసే కూడా టక్కన చేసేకపోకూడదు. చూడండి ఏమి ఇచ్చాడంటే 3 వ్యక్తుల యొక్క సరాసరి వయసు 20 సంవత్సరాలు అంటున్నాడు. అయితే వారి వయసుల యొక్క నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి చిన్న వయసు అంటే ఆ 2, 3, 5 గుర్తు తెగిన 10 వస్తుంది. సో 10, 4, 10, 20. సో మనకి చిన్న వయసు కావాలంటే చిన్నది పెద్దది కలిగిండేది. అంటే మీరు అక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసేది ఏమంటే సరాసరి ఇచ్చినది మొత్తం ఇచ్చినాడు వాడు. ఏమన్నా 3 వ్యక్తులు ఇచ్చినాడు, 3 వ్యక్తుల యొక్క యావరేజ్ 20 అంటున్నాడు. యావరేజ్ కాదు మనం కనుక్కొచ్చిన వాడు అడిగింది లాస్ట్ యావరేజ్ వయసు ఏమన్నా అడుగుతున్నాడా వాళ్ళ యొక్క వయసులో. అప్పుడు వీళ్ళ యొక్క మొత్తం వయసులో అయితే ఏమైతాయి అప్పుడు 3 × 20 అప్పుడు 32 3 × 6 అంటే ఎంత అవుతుంది అంటే వాళ్ళ 3 యొక్క మొత్తం వయసు అయితే 60 సంవత్సరాలు. ఎంత అవుతుంది 60 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకున్నాను మీరు. 3 యొక్క వ్యక్తుల యొక్క యావరేజ్ అనేది 20 అయినప్పుడు మొత్తం వయసు ఎంత అవుతుంది 60 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ రేషియోలో పంచాలని చెప్తున్నాడు, 2:3:5 రేషియోలోని విభజించాలంటున్నాడు. సో అప్పుడు చెప్పండి 2 × 3 ఎంత 5, 5 × 5 ఎంత 10. సో 10 భాగాలకి ఎంత ఇచ్చట్లా 60 అయితే వాడు చిన్న దానికి అనుకోండి అంటే 2 భాగాలకి ఎంతో కనుక్కోవాలని చెప్తున్నాడు. మీకు ఏదో చెప్పినాను కదా 10 1 10 6 సో 2 6 సో 12 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మీరు కూడా 184 కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ఏమి ఇచ్చినాడంటే 3 సంఖ్యలలో మొదటి సంఖ్య అనేది రెండవ దానికి రెండింతలు, రైట్. సో 3 సంఖ్యలు ఉన్నాయంటే క్వశ్చన్ చెప్తున్నాడు. చూడండి మనకి మొదటి సంఖ్య, రెండవ సంఖ్య, మూడవ సంఖ్య, ఇట్లా 3 సంఖ్యలు ఉన్నాయంట. సో ఈ 3 సంఖ్య ఏమి ఇచ్చినాడంటే చూడండి
మొదటి సంఖ్య అనేది ఎట్లుంటుందంటే రెండవ సంఖ్యకి రెట్టింపు ఉంటుందంట. ఎట్లుంటుందంట? రెండవ సంఖ్య ఏదైతే ఉంటుందో దానికి రెట్టింపు ఉంటుందంట. అలాగే మరియు మూడవ దాంట్లో సగం ఉంటుంది అంటున్నాడు. మూడో దాంట్లో ఎట్లుంటుందంట? సో మనకి ఇది విడిచిపెట్టండి తిన్నప్పుడు. ఈ రెండాటి గురించి మాట్లాడదాం. మొదటి సంఖ్య అనేది రెండో దానికి రెట్టింపు మరియు మూడో దానికి సగం అంటున్నాడు. సో నేను ఏమనుకుంటానంటే మీరు దీన్ని ఏదో ఒక నెంబర్ అనుకున్నాండి. ఏమనుకుంటారు? ఏ నెంబర్ అని అనుకుంటున్నాను మీరు, అది ఏం చేయాలి? దీంట్లోనే సగం చేసేక రావాలేడా? సో మీరు 2 అనుకుంటే గినా దీంట్లో సగం ఎంత? 1. దీనికి రెట్టింపు అన్నప్పుడు మనకి ఇక్కడ ఇది ఇబ్బంది పడతారు మీరు. ఇలా గుర్తుండి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే మొదటి సంఖ్య అనేది రెండో సంఖ్యకి రెట్టింపు అంట. అప్పుడు ఇది రెట్టింపు కావాలంటే కష్టం ఇబ్బంది పడతాను లేదు. 1/2 రాసుకునే నేను ఏమంటానంటే అప్పుడు దీన్ని 4 అని రాసుకోండి. ఈ మూడో సంఖ్య అనేది 4 అయితే గినా మూడో సంఖ్య అనేది ఒకటో సంఖ్య అనేది ఎట్లుంటుందంటే మూడో సంఖ్యలో సగం అంటున్నాడు. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? 2. మళ్ళీ ఈ ఒకటో సంఖ్య అనేది రెండో సంఖ్య ఎట్లుంటుందంటే రెట్టింపు ఉంటుంది అంటున్నాడు. అంటే ఇది ఒకవేళ 1 అయితే గినా దీనికి ఏమవుతుంది? ఇది 2 సాటిస్ఫై అవుతుందా లేదా? క్వశ్చన్లో మీకు అదే చెప్తున్నాడు. మొదటి సంఖ్య అనేది మూడో సంఖ్యతో కంపేర్ చేసి సగం ఉండదంట. 4లో సగం ఉండదనే లేదు. రెండో సంఖ్య అయితే రెట్టింపు ఉండదు అంటున్నాడు. సో దీన్ని 2తో చేసి వస్తానే లేదు. ఇది అయిపోయా. మనకి రేషియో ఏమొచ్చింది? 2:1:4 అంటున్నాడు. అయితే ఈ ముగ్గురు యొక్క యావరేజ్ ఇచ్చినాడు రా. యావరేజ్ ఎంత ఇచ్చినాడు చెప్పండి? సో ముగ్గురిది కలిపి 56 అని క్వశ్చన్ చెప్తే మనకి టోటల్ ఎంత అవుతుంది? సో 56 × 3 చెప్పండి. 3 6 18, 3 5 15, సో 17 మొత్తం కలిపి ఎంత అవుతుంది? 16 సారీ 168 అవుతుంది. అంటే 2 + 1 + 4 మొత్తం ఎన్న? సో 7 భాగాలకు మనకి ఎంత వచ్చింది? 168 అవుతుంది. వాడు ఎవరిది కనుక్కోమన్నాడు? ఫస్ట్దికి థర్డ్కే డిఫరెన్స్ అంటే ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి, ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు. సో 2 భాగాలకి ఎంతో కనుక్కోవాలని కష్టం చెప్తున్నాడు. చెప్పండి అప్పుడు 7 2 7 4 28. సో 24 2 48 సంవత్సరాలు. సో యావరేజ్ ఇచ్చినాడు. ఒకసారి జాగ్రత్త చూసుకున్నాడు దాన్ని. రైట్. మీరు క్వశ్చన్ నెంబర్ 195 జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఒక నిర్దిష్ట పరీక్ష నందు 120 మంది అభ్యర్థుల యొక్క సగటు మార్కులు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడంటే 35 ఇచ్చినాడు రా. మొత్తం 120 మంది ఉన్నారంట. వీళ్ళ యొక్క సగటు మార్కులు ఎంత ఇచ్చినారంటే 35 ఇచ్చినారు. అయితే గినా వాళ్ళు ఉత్తీర్ణులు అంటే పాస్ అయిన వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క సగటు ఇచ్చినాడు 39 అని. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చినాడు. అయితే ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు ఎంతో కనుక్కోండి. మీకు చెప్తే ఓవరాల్గా ఇచ్చేసి పాస్ ఫెయిల్ 2 ఇచ్చేసినాడు. అంటే ఏ మెథడ్ చేయొచ్చు? అలిగేషన్ మెథడ్ చేయొచ్చా లేదా? అంతే కదా. ఫెయిల్ అయిన పాస్ అయిన వాళ్ళు సపరేట్ ఇచ్చినాడు, ఫెయిల్ అయిన వాళ్ళు సపరేట్ ఇచ్చినాడు. వాళ్ళిద్దరితో కలిపి కూడా ఇచ్చేసినాడు కదా 35 అని క్వశ్చన్. సో మనకు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఇచ్చినాడు చెప్పండి? పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? పాస్ అయిన సగటు ఎంత అంట? 39. ఫెయిల్ అయిన సగటు ఎంత ఇచ్చాడు మనకి? 15. సో పాస్ ఫెయిల్ ఇద్దరు మొత్తము ఎంత అంటున్నాడు? 35. సో పాస్ అయిన ఫెయిల్ అయిన కలిపి మీకు అదే చెప్తుంది కదా, పాస్ ఫెయిల్ ఆ రెండాట్లు కలిపించి అలిగేషన్ మీద కొట్టడమే. చెప్పండి ఏమైతే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత? సో రేషియో 4 కార్ల సో 5:1. మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి? 6 భాగాలు. సో 6 భాగాలకు మనకి ఎంతమంది ఉన్నారా? 120 మంది. క్వశ్చన్ ఎవరు అడిగినట్టు ఫెయిలా పాసా? సో పాస్ అయిన భాగాలు ఎన్ని ఉన్నాయి? 5. సో 5కి ఎంత? సో 6 కార్ల 6 2 12. సో 5 2 10. అంటే ఎంతమంది పాస్ అయినారు? 100 మంది పాస్ అయినారు. రైటా? మిగిలిన లెక్కలు హోంవర్క్ 2 తీసుకురండి.